వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ టీకే. నమస్కారం మాస్టర్ ఎంఎం. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మీ అందరిలో ఉన్న మనందరిలో ఉన్న మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి నమస్కారాలతో మధురమైన 2 పద్యాలతో, భాగవతంలోని పద్యాలతో మాస్టర్ గారి సమక్షంలో ప్రారంభిద్దామండి. ఇది నారదుల వారిది అనమాట. నారదుల వారు చిన్నప్పుడు వారి ఇంటికి సాధు పొంగవులు వచ్చినప్పుడు వాళ్ళ కృష్ణ చరిత్ర అలా చదువుతూ, వర్ణిస్తూ, పాడుతూ ఉంటే ఆ శబ్దం అమృతమయమైపోయిందట ఆయనకి. అయిపోయి వీణుల విందోరంపై ఎంతో ఆనందించి ఆయన ఇంక విష్ణు సేవ ప్రారంభించారట. ఆయన ఇతర ప్రారంభ దూరుండునై ఇంకేం ఇతర విషయాలు ఏం తెలియట్లేదట అప్పటి నుంచి. అలాగే ఒక ఇనిషియేషన్ అనమాట. అలా మాస్టర్ గారి స్మరణే మనకు ఒక ఇనిషియేషన్. నారదుల వారు ఏమన్నారంటే, వాళ్ళు వారలు అంటే ఆ సాధు పొంగవులు వారాలు కృష్ణ చరిత్రములు చదువుగా, వర్ణించగా, పాడగా ఆ రావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీణుల విందోరంపై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్ ప్రారంభించేది విష్ణు సేవ ఇతర ప్రారంభ దూరుండునై. అలాగే విష్ణుదేవి యొక్క చరిత్రలో ఎంత పవిత్రం అంటే భాగవతాది గ్రంథాలు చదువుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత పవిత్రమో, మనల్ని ఎంత పరిపూర్ణులుగా తయారు చేస్తాయో ఆ గ్రంథాలు తెలియజేస్తున్నాయి వాటిని. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలత లవిత్రంబులు, సన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. చదువుతుంటేనే మనకి దాని అర్థం గోచరిస్తూ ఉంటుందండి. అంచేత మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. నిన్న క్లాసులో మనం ఫీవర్స్ చెప్పుకున్నాం. ఫీవర్స్లో కొన్ని మందులు, ఔషధాలు చెప్పుకున్నామండి. ఫీవర్స్లో రకాలు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం. ఫీవర్స్లో టెంపరేచర్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. అలాగే కొన్ని ఔషధాలు చెప్పుకున్నామండి. అందులో ఎన్ని చెప్పుకున్నప్పటికీ మొత్తం 19 రకాలు చెప్పుకున్నాం మందులు. పల్స్లా వీటితో కలిసి ఇంకా ఉన్నాయి. ఈ 19లో మెయిన్గా ఏమిటంటే, అంటే తరచుగా మనకి నిత్య జీవితంలో ఎక్కువ తారసపడేవి, ఎక్కువ అవసరమయ్యేవి జ్వరాల్లో బ్రయోనియా, బాప్టిషియా, యుపటోరియం పెర్ఫ్, నక్స్వామిక, జెల్షీమియం, బ్యాసిలినం, ఆసిమం శాంక్టమ్. ఇవి అతి తరచుగా అవసరమవుతాయండి ఈ 19లోనూ. అయితే ఆ 19 ఏంటి, ఒక్కసారి మనం వాటిని పునశ్చరణ చేసుకుందాం ఒకసారి. అవి ఏంటనేది: ఎకోనైట్, బెలడోనా, బ్రయోనియా, జెల్సీమియం, రూస్టాక్స్, ఇపికాక్, యాంటిమ్ క్రూడ్, నక్స్వామిక, ఆర్సినికం ఆల్బమ్, బాప్టిషియా, ఎపటోరియం పెర్ఫ్, చైనా, యాసిడ్ ఫాస్, ఓపియం, పైరోజనం, హెలిబోరస్, నాట్రమోర్, బ్యాసిలినం, ఆసిమం శాంక్టమ్. ఇలాగా మనం వాటి లక్షణాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యమైన ఏంటన్నది కూడా రెగ్యులర్గా 10 ఫీవర్ కేసులు వస్తే అందులో ఇంచుమించుగా 5-6 మనం కింద చెప్పుకున్న బ్రయోనియా, బాప్టిషియా, ఎపటోరియం పెర్ఫ్, నక్స్వామిక, జెల్సీమియం, బ్యాసిలినం, ఆసిమం శాంక్టమ్ వీటిలో ఎక్కువగా మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఫీవర్స్ తర్వాత గ్యాస్ట్రిక్ డిజార్డర్స్. అంచేత ఏమిటంటే ఇవి వాంతులు, కడుపు నొప్పి, అజీర్ణం మొదలైన అజీర్ణ వ్యాధులు.
వీటిలో మనకేమిటంటే అజీర్ణం, దానికి సంబంధించిన డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ డైజెస్టివ్ డిస్టర్బెన్స్ సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ మనం చెప్పుకుందాం వేళ. వాటిలో ముఖ్యంగా ఇపికాక్. ఇపికాక్ ఎంచేతనం వికారం, కంటిన్యూస్ ఎడతెగని వికారం. ఆ ఎడతెగని వికారం వల్ల ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో ఇండికేట్ అవుతుంది అనమాట. అంటే ఫుడ్ తేడా వల్ల వికారం పెట్టి కంటిన్యూస్గా అలా వికారంగా ఉంటుంది, వాంతి అయినా తగ్గదు. అయితే మనకి డిఫరెన్స్ ఏమిటంటే క్లీన్ టంగ్ ఉంటుంది, నాలుక అంత కోటింగ్ ఉండదు. దీనికి యాంటీమిక్రోబిడ్కే పోటీ మన డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్లో. ఆయన చేత క్లీన్ టంగ్ ఉంటుంది. ఇపికాక్ చూద్దాం. అజీర్ణ వ్యాధులలో ఎడతెగని వికారం, వాంతులు, కంటిన్యూస్ నాజియా, క్లీన్ టంగ్. మామూలుగా అయితే 6 పవర్లో వేస్తారండి, ఇపికాక్ 6. ఆయాసం ఇలాంటి వాటిల్లో కూడా ఇపికాక్ 6 వాడతారు, దగ్గులు ఆయాసాల్లో. ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో వికారం కంటిన్యూస్గా ఉంటే ఇపికాక్ 6 వాడతారు, తర్వాత 30 వాడతారు. ఇక ప్రెగ్నెన్సీ టైంలో కూడా అలా వికారంగా ఉండి వాంతులు అవుతూ ఉంటే కూడా ఇపికాక్ 6 వాడతారు. ఇపికాక్ తర్వాత రెండో మందు యాంటిమోనియం క్రోడం, యాంటిమ్ క్రూడ్. ఇది ఏమిటంటే పిల్లల్లో కూడా ఎక్కువగా ఇండికేట్ అవుతుంటుందండి. పెద్దల్లోనూ పిల్లల్లోనూ ఉంటుంది. పిల్లల్లో కొంచెం పేచీలుగా ఉండి ఎవరన్నా పలకరించే మొహం తిప్పేసుకునే వాళ్ళకి వేస్తారు. టచ్చీగా ఉంటారంటారు. టచ్చీ అంటే పలకరిస్తే ఇలా పక్కకి తిప్పేసుకుంటారు అన్నమాట. ముఖంలో ముఖం పెట్టి చూడనివ్వరు, వాడు అంక చూడనివ్వరు అసలు. ఇలా కానీ వాడు అంక ఇలా చూతులే ఏదో తల తిప్పేసుకున్నారంటే యాంటిమోనియం క్రోడమే అనమాట, యాంటిమ్ క్రూడ్ పిల్లలు. అలా చిన్న గెస్చర్లో, చిన్న ఆ తరహాలో మనకి ఆ మందు తెలిసిపోతుంది. అయితే దాని లక్షణాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో దాని లక్షణాలు, యాంటిమ్ క్రూడ్ లక్షణాలు. వీళ్ళు ఏమిటి అతిగా తినేస్తుంటారండి, అంటే అది గ్లట్టోని అంటారు. గ్లట్టోని అంటే పీకల దాకా తినడం అనమాట. అతిగా తిన్న తర్వాత కడుపు నొప్పి, అరక్కపోవడం, ఇండైజెషన్, అంటే ఓవర్ ఈటింగ్ అనమాట. అయితే దీన్ని గుర్తుపడడానికి నాలుగు తెల్లగా వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. ఇంచుమించుగా వైట్ కోటెడ్ టంగ్ లేకపోతే ఇది ఈ మందు జోలికి వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది అనమాట. అంత ఐడెంటిఫైయింగ్ ఫీచర్ అనమాట, తెల్లగా పెయింట్ వేసినట్టుగా ఉంటుంది, తెల్లగా కోటింగ్ ఉంటుంది. పిల్లల్లో ఎక్కువ అవసరం అవుతుంటుంది. పేచీలు ఎక్కువ, ముట్టుకొని ఎవరో ఇక టచ్గా ఉంటారన్నారు కదండి. కెనాట్ బేర్ టు బి టచ్డ్ ఆర్ లుక్డ్ ఎట్. ఆ లుక్డ్ ఎట్ ఎక్కువ. ఇలా వాళ్ళ అంకెలా చూస్తే చాలు ముఖం పక్కకు తిప్పేసుకుంటారు, ముఖం తిప్పుకుంటారు. వాంతులు, కడుపు నొప్పి. 6 పవర్ యాంటిమ్ క్రూడ్ 6 బాగా వాడతారు. ఆకలి లేదండి మా అబ్బాయికి అన్నప్పుడు కూడా యాంటిమ్ క్రూడ్ 6 వేస్తారు. అయితే డాక్టర్ పలకరించినప్పుడు అది అయ్యే ముఖం పెడతాం, వెనక తిరిగిపోవడం, ఎవరన్నా వస్తే మాట్లాడితే సరిగ్గా మాట్లాడకపోవడం, పేచీలుగా ఉండడం, ఇలాంటివి కూడా ఉంటారు. యాంటిమ్ క్రూడ్ తర్వాత నక్స్వామిక. ఈ నక్స్వామిక కారణం, తగినంత కారణం ఉంటుంది కదండి. మరి ఏంటి, కారాలు, మసాలాలు, జంక్ ఫుడ్లు, అంటే బిర్యానీలు, బజ్జీలు, రకరకాల ఆయిల్స్, రాత్రి నిద్ర లేకపోవడం, అలాగే సెడెంటరీ లైఫ్, అంటే ఏదో బయట తిరగకుండా అలా ఒక చోట కూర్చుని ఉండిపోవడం, ఇవన్నీ కూడా నక్స్వామిక కారణాలు. రాత్రి మెలకువగా ఉండడం, ఇలా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రాత్రి మెలకువగా ఉంటే ఏదో తింటా ఉండడం, మసాలాలు, పకోడీలు, ఇలాగా తినడంలో ఏమవుతుందంటే కడుపు నొప్పి, వికారం, వాంతులు. అంటే ఫుడ్కి ఒక రెగ్యులారిటీ లేకపోవడం వల్ల అన్టైమ్లీ ఫుడ్. ఇంకోటి ఏంటంటే వాంతి వచ్చినట్టు ఉంటుంది, గింజుకుంటాడో రాదు. మరి రివర్స్ పెరిస్టాలిసిస్ ఉంటుందని చెప్పుకున్నామండి. మోషన్ అయ్యేటప్పుడేమో ట్రై చేస్తే వెనక్కిపోతుంది. అలాగే వాంతి అయ్యేటప్పుడు కూడా ఫ్రీగా వాంతి అనేది వీడు ట్రై చేసి కొద్దీ వాంతి అవ్వదు. అక్కడికి వెళ్ళి సింక్ దగ్గరికి వెళ్ళి అంటుంటాడు, రాదు బయట. వస్తున్నట్టు ఉంటుంది కానీ వాంతి వస్తున్నట్టు ఉంటుంది కానీ ఫ్రీగా అవ్వదు. ఇంకా ఫుడ్ తేడా, స్లీప్ తేడా,
అలాగే హ్యాబిట్స్ తేడా ఇవన్నిటి వల్ల. వీళ్ళకి కడుపు నొప్పి తగ్గుద్ది. వాంతి అయ్యాక కడుపు నొప్పి తగ్గుద్ది. ఫ్రీగా ఉంటది. వీళ్ళు కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటారు. చిరాకు, కోపం మనం ముందు చెప్పుకున్నాం వీళ్ళ గురించి. ఇది ఫ్రీక్వెంట్‌లీ ఇండికేటెడ్, ఫ్రీక్వెంట్‌లీ అబ్యూజ్డ్‌ను. చీటికి మాటికి నక్సలామకాయ వేసుకోకూడదండి. అది తగిన కారణం లేకుండా ఇది మిగతా మందులను కూడా యాంటిడోట్ చేసేస్తది. అంచేత ఎంతో అవసరం అయితే తప్పనిసరి అయితే తప్ప, ఈ మందులు డ్రగ్గులు పొటెంటేజ్ మెడిసిన్స్ తరచుగా వాడకూడదు. మాస్టర్ అన్నారు. ఏదో తినేసి వచ్చేసి నక్స వేసేసుకోవడం, అస్తమానం నక్స వేసేసుకుంటే పొట్ట మున్సిపాలిటీ అయిపోద్దన్నారు. అంచేతండి జాగ్రత్తగా వాడాలండి. వీలైనంత వరకు తక్కువ వాడాలి మందులు. టిష్యూ సాల్ట్స్ ఇలాంటప్పుడు గ్యాస్ ఫార్మేషను, ఇండైజేషను, కొలత ఏనుగులు ఎలా ఉంటే నాట్రమ్ ఫాస్ 6x వేసుకోవచ్చు. ఇది నక్సవామిక. కానీ చాలా అవసరం అవుతుంటుందండి. ఎప్పుడైనా 4, 5 రోజులు వరుసగా మ్యారేజెస్ అయినప్పుడు, లేదా ఫంక్షన్స్ అయినప్పుడు, ఇంట్లోనే ఫంక్షన్ అయ్యి వాళ్ళకి నిద్రలు లేనప్పుడు, అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం డైజెషన్ డిస్టర్బ్ అయితే నక్స అవసరమైతే పడుతుంది, వేసుకోవచ్చు. అనవసరంగా వాడకూడదు. అలాగే నెక్స్ట్ నక్సవామిక తర్వాత మెడిసిన్ పల్సటిల్లా. పల్సటిల్లాలో మరి వాళ్ళకి పడని ఆహారం ఒకటుంది. పిండి వంటలు పడవు. పాస్ట్రీ అంటారు. పాస్ట్రీ అంటే పిండి వంటలు పడవు. కేకులవి పడవు. మిల్క్ కూడా కొంచెం తేడా చేస్తుంది. అలాంటివి తిన్నప్పుడు ఏదైనా కడుపులో నొప్పి, వికారం, వాంతులైతే, మోషన్స్ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్‌లో 6లో వాడతారు, 30లో వాడతారు. నెక్స్ట్ వికారం, వాంతిలో ఫాస్ఫరస్ ఒకటుంది చూసారండి? ఫాస్ఫరస్ ఏమిటంటే ఎండ దెబ్బ తగిలేసాక వాంతులు అయిపోతాయండి. తిన్నట్టే తాగినట్టే పోతా ఉంటది. అసలు ఇవ్వడదు ఇంక లోపల. అంచేత విపరీతమైన దాహం వేసేస్తా ఉంటది. తాగింది తాగినట్లు వాంతి. తాగినా కొద్దిసేపటికే 2-5 నిమిషాల్లో వాంతి అయిపోద్ది. ఏమిటడా గ్యాపు? ఏమిటంటే తాగింది కడుపులోకి వెళ్ళాక కొంచెం బాడీ టెంపరేచర్‌కి వేడెక్కి అది వాంతి అయిపోద్ది. అంటే వేడిగా ఉంటే ఇంక ఉండదు లోపల కడుపులోను. వేడి పదార్థం ఉండదు. తాగేవన్నీ చల్లటే తాగుతారీళ్ళు. అంటే చల్లటియి కోరుకుంటారు. సన్ స్ట్రోక్ వడదెబ్బ తగిలాక వాంతులు. అప్పుడు మామూలుగా ఫాస్ఫరస్ 30 వేస్తారు. వేశాక ఒక 5 నిమిషాలు ఆగుతారు. ఆగాక ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్తారు. ఇచ్చాక వాంతి అయిందా లేదా? ఒక పావుగంట, 20 నిమిషాలు చూస్తారండి. కడుపులోకెళ్ళి వేడెక్కడం అంటే ఒక 5 మినిట్స్ లోపు. ఒక 15 మినిట్స్ చూస్తారు. వాంతి అవ్వలేదు. అంతే ఇమిడిపోయింది అంతే. క్యూర్ అయిపోయింది. చాలా కేసెస్ ఇలా ఉంటాయండి. దాహం వేసేస్తుంటే చల్లటి తాగుతారు, వాంతి అయిపోతా ఉంటది. అయితే 2-5 మినిట్స్ కొంచెం సేపు అయ్యాక తాగిన వెంటనే అయిపోతుందా? ఒక 2 నిమిషాలు ఆగాక అవుతుందంటే వాళ్ళు చెప్తారు. తాగిన వెంటనే అయిపోయే మందులున్నాయండి. అసలు ఇలా తాగుతుంటే మళ్ళీ గ్లాస్‌లోకి వెనక్కొచ్చేత్తన్నట్టు. అవి వేరే. కానీ అదే గ్యాప్ మీరు గమనించాలి. ఫాస్ఫరస్‌లో 2-5 మినిట్స్ గ్యాప్ ఇచ్చాక వాంతి అవుతుంది. గ్యాప్ లేకుండా వాంతి అయ్యి కూడా ఉన్నాయి. అది మనం చెప్పుకుంటాం. ఫాస్ఫరస్ తర్వాత నెక్స్ట్ మెడిసిను ఎతూజా అండి. ఎతూజాలో చంటి పిల్లల్లో పాలు తాగేసి కక్కేస్తా ఉంటారు. పెరుగు బిళ్ళల్లాగా. వాంతి చేసేసుకొని నీరస పడిపోతారనమాట. వాంతి అయ్యాక అలా భుజం మీద అలా నీరసంగా పడుకుండి పోతారు. అంచేత పిల్లల్లో వామిటింగ్ ఆఫ్ మిల్క్ అది ఎతూజా అనమాట. ఎతూజాకి గొప్ప ఉపయోగం ఏంటంటండి, వామిటింగ్ ఓకే. వీళ్ళకి ఆటిజం పిల్లలు అటెన్షన్ డెఫిషిట్ పిల్లలు. దేని మీద దృష్టి పెట్టలేరు. అటెన్షన్ పెట్టలేరు. దానికి అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక పేరు కూడా పెట్టేశారంట. ఏడీఎస్ అని. అంటే తగ్గించాలండి. పేర్లు పెట్టడం కంటే కూడా బాగా తగ్గించగలిగి ఉండాలి. ఈ ఎతూజా చాలా వరకు అంటే ఎతూజాలో ఏమిటంటే లోపల కంపార్ట్మెంట్‌లో వాడు ఉండిపోతాడు, బయటికి రాడు. నన్ను ప్రపంచం అర్థం చేసుకోలేదు అనుకుంటాడనమాట. అంచేత ఎతూజా స్పెషల్ స్టడీ అండి అది. ఇక్కడ మనం పిల్లలు పాలు కక్కేయడం, పెరుగు బిళ్ళలా వాంతి చేసుకోవడం, కక్కిన వెంటనే ఏలబడిపోవడం ఓకే. దాంతో పాటుగా యాడింగు మనం అది కూడా మరి చిన్నపిల్లలు మరి అలా ఉండిపోతే ఎలాగండి?
వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ కింద పనిచేస్తుంది ఎత్తుగా పడ్డాక వాళ్ళకి. నెక్స్ట్ ఐరిస్ వెర్సీ కలర్. ఐరిస్లో రెండు ఉన్నాయండి, ఐరిస్ వెర్సీ కలర్, ఐరిస్ టెనెక్స్ అని. అంటే అది వెర్సీ కలర్ మనం చూస్తున్నాం. వెర్సీ కలర్లో ఏమిటంటే మంట అండి. మంట అంటే గొంతు నుంచి యానస్ దాకా, మోషన్ అయ్యే చోటు దాకా మంటే. కడుపులో మంట కింద దాకానే. వాంతి అయినప్పుడు గొంతు అంతా మండిపోద్ది. మౌత్ టు యానస్ మంట. గొంతు మండినా కూడా వేయచ్చు మనం. గొంతు మంట, ఛాతీలో మంట, ఇలా వేయచ్చునండి. వికారం తేనుపులు వచ్చేసి మండిపోతా ఉంటది, అప్పుడు వేస్తాను అంటే ఐరిస్ వెర్సీ కలర్ 6 అండి. తర్వాత 30. ఇంకో గొప్ప అప్లికేషన్ ఉంది దీనికి, ఐరిస్కి. ఏంటంటే అది ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాస్ వాసిపోయాక చాలా సీరియస్ అయిపోద్ది. రైట్ సైడ్ లివర్ ఉంటుంది, కొంచెం లెఫ్ట్కి ప్యాంక్రియాస్ ఉంటుంది మధ్యలోకి ఇలాగా. అది ఇన్సులిన్ ని మనకి సెక్రెట్ చేస్తూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంచేత ఆ ప్యాంక్రియాస్ స్వెల్లింగ్ వచ్చేస్తా అనమాట అండి. చాలా సివియర్ పెయిన్ వచ్చి సీరియస్ అయిపోతుంది. ఆ ప్యాంక్రియాటైటిస్కి ఐరిస్ వెర్సీ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏమిటంటే పార్శ్వ నొప్పులు, మైగ్రేన్, దాని మీద కూడా ఐరిస్ వెర్సీ కలర్ పనిచేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి, వాంతి, గొంతు మంట. వాంతి కంటే మంట అనండి, వేడి బర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. గొంతు మంట, ఛాతిలో మంట. తేను పూస్తే తేనుపు అంతా మండిపోతూ ఉంటుంది. అది ఐరిస్ వెర్సీ కలర్. ఐరిస్ టెనాక్స్ వేరే ఉంది, అది అపెండిసైటిస్ వాటికి వాడతారు. నెక్స్ట్ 8వది ఏమిటంటే కాల్చికం అండి. కాల్చికం పెక్యులారిటీ ఏమిటంటే వంట చేస్తుంటే పారిపోతారు ఇంట్లోంచి బయటికి. ఆ వాసన అసలు తట్టుకోలేదు. కిచెన్లోకి వెళ్ళడం అంటే ఇంకా నరకంలోకి వెళ్ళినట్టే వాళ్ళు, అలా ఉంటుంది. స్మెల్, కుకింగ్ ఫుడ్ స్మెల్ అసలు తట్టుకోలేరండి. వండుతున్న వాసన భరించలేరు, వికారం, వాంతులు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతలా చిన్న స్మెల్ కూడా భరించలేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వాంతులు కూడా అరికడుతుంది కాల్చికం. ఇది ఇంకొక మెయిన్ ఉపయోగం ఒకటి ఉందండి, గౌట్ అంటే ఆమవాతం ఇంత వాసిపోయి కీళ్ళు సీరియస్గా ఉంటుంది చాలా. అక్కడ కానీ స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ పడలేదు అంటే చాలా బాగా క్లియర్ చేసేస్తుంది. ఒక సీరియస్ కేసు ఒకటి మనం చెప్పుకున్నామండి క్రితం దీని గురించి, కాల్చికం గురించి. అలా వికారం పెట్టేస్తుంటే ఆయన, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నమాట, రీనల్ ఫెయిల్యూర్ అన్నమాట. అది ఫుడ్ అసలు టేబుల్ దగ్గరికి వెళ్తాం లేదు, అల్లిపోతున్నాడు భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి అన్నారు. ఆ వాసన కెట్టడం లేదన్నారు. ఇప్పుడు కాల్చికం 30 చేస్తే ఆఖరి చూపు కోసం ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వస్తున్నారు వాళ్ళు. ఇదేదో ఎలాగ తెలిసిందో, ఇలా ఫోన్ చేస్తే కాల్చికం వేసుకోమని చెప్పాం. చాలా కాలం బ్రతికాడండి వేసాక. ఆఖరి చూపు ఏమిటి, చాన్నాళ్ళు ఉన్నారు అందరూ హ్యాపీగానే. అంత టర్న్ చేసేసింది ఆ లైఫ్ని కాల్చడం. ఏంటి చిన్న మొడాలిటీ, స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ భరించలేరు, లేదా వండిన ఆహార పదార్థాల వాసన కిట్టదు, కూరల వాసన, సాంబార్ వాసన, ఇంకా అడిగిపోతారన్నమాట. అది అంచేత ఒక్కొక్క మందు ఒక్కొక్క డెప్త్ ఉంటుందండి. నెక్స్ట్ 9th కాక్యులస్ ఇండికస్. ఇది ఏంటంటే మామూలుగా ప్రయాణాలు పడవ వాంతులు అయిపోతూ ఉంటాయి, జర్నీ సిక్నెస్. అంటే ఏలూరు బస్ స్టాండ్లో వాంతులు చేసుకునే వాళ్ళు అందరూ రండి ఇక్కడ హోమియోపతి మందు ఇస్తారు అని పెద్ద మైకులో అనౌన్స్ చేసేవారు పూర్వం. వాడి కాక్యులస్ ఇండికస్ 200 పొట్లాలు కట్టించేవారు. ఒక పొట్లం తీసుకోవడం, వేసేసుకోవడం, మా బస్సు ఎక్కాడును చాలా మంది. ఎప్పుడు ఇది 30 years బ్యాక్ విషయం చెప్తున్నాను, ఏలూరు బస్ స్టాండ్లో. అంటే జర్నీ సిక్నెస్, బస్సు జర్నీ పడదు, కారు జర్నీ పడదు, మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా అలాగా ఇలా కదులుతున్నా ఏమి వికారం, వాంతులు, తల తిరిగిపోతూ ఉంటుంది. ఫుడ్ అవర్షన్. ఇలా ఉప్మా ఉప్మా అంటాడు అంతే, అలా వాంతి అయిపోతాడు. అదే రాశాను ఇక్కడ యాక్చువల్గా. ఉప్మా అనగానే వాక్ అంటాడు, అది కెంట్లో అలాగే ఉంది. వీళ్ళ స్వభావం ఏంటంటే కొంచెం స్లోనెస్ ఉంటుంది మనిషి దగ్గర, స్లో మూమెంట్స్. కాకులస్ ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి, నెమ్మదిగా ఉంటారు. వీళ్ళకి నిద్ర లేకపోతే, నిద్ర ఒక అరగంట తక్కువైనా సరే ఇంకా మర్నాడు మొత్తం
5-6 గంటలు నిద్ర లేనట్టు, తెల్లవారులు మెలుకువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ టైమింగ్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనుకోండి, మర్నాడు ఏం పని చేయలేని బుర్ర పాడైపోతుంది. అలాగని చెప్పి మామూలుగా ఎవరికో పేరెంట్స్‌కో ఎవరికో సర్వీస్ చేస్తా ఉంటారు ఈళ్ళు, వాళ్ళు సిక్ అయినప్పుడు. ఆ యాంగ్జైటీతో సర్వీస్ చేసినప్పుడు నిద్ర లేకుండా సేవ చేస్తా ఉంటారండి. సేవ చేశాక వాడు హాస్పిటల్‌లోంచి బాగానే వస్తాడు. హాయిగా ఆఫీస్‌కెళ్ళిపోతుంటాడు. వీళ్ళు మంచం ఎక్కేస్తారు సేవ చేసినోడు. అలాంటప్పుడు గూడా కాక్యులస్ ఇండికస్ స్లీప్‌లెస్‌గా ఉండి, మామూలు మెకానికల్‌గా సర్వీస్ చేసే నర్సులు గాదండి. వీళ్ళేదో యాంగ్జైటీతో సర్వీస్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కోసం. కాక్యులస్ ఇండికస్. అలాగే జర్నీ సిక్‌నెస్, బస్ జర్నీ అది పడదు ఆళ్ళకి. వాంతులయిపోతాయి. ఫుడ్ అవర్షన్. ఇంక ఫుడ్ అవర్షన్ మందులేమున్నాయండి? యాంటిమోనియం క్లోరమ్, కాల్చికము, కాక్యులస్, ఆర్సెనికం ఆల్బమ్ ఒకటుందండి. ఆర్సెనికం ఆల్బమ్ కూడా అంతే, వాసనలు అవేం పడవంటే అస్సల తినబుద్దెయదు. ఆర్సెనిక్ స్పీడ్ కదండీ. 9:30కి ఓపెన్ చేస్తారంటే 6:30కి బయట బల్ల మీద కూర్చొని ఉంటాడు. ఎహెడ్ ఆఫ్ టైమ్ కదా! అప్పుడు ఆర్సెనిక్ అంత ఎర్లీగా వచ్చేస్తున్నాడంటేనే ఆర్సెనిక్ అని అర్థం. అంచేత వాడి యాటిట్యూడ్ మనం అలాగే పట్టుకోవాలండి. పట్టుకొని మందులెయ్యాలి. అంటే ఫుడ్ అవర్స్ ఉన్నవాళ్ళు చెప్పుకున్నాం. నిద్ర లేకపోతే వాంతులు అయిపోయేవాళ్ళు ఎవరున్నారండి? నక్స్వాక, కాక్యులస్ వీళ్ళిద్దరికీ నిద్ర లేకపోతే నిద్ర లేకపోవడం అనేది సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆర్సెనికం ఆల్బమ్. ఆర్సెనికం ఆల్బమ్‌లో ఇది కొంచెం సీరియస్ డ్రగ్ కదా! ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పుకున్నామండి. మనం ఏమన్నామంటే పాశుపతాస్త్రం లాంటి మందండి. అవసరమైనప్పుడు 10 నిమిషాల్లో చనిపోయేవాడిని 5 నిమిషాల్లో రక్షిస్తదిది. అంచేత క్యాన్సర్‌లో వాంతులు, విరేచనాలు, వాంతి, విరేచనం సైమల్టేనియస్ అంటే ఒకేసారి అయిపోతాయన్నమాట. అది సీరియస్ అని అర్థం అనమాట అలాంటప్పుడు. అంటే సిస్టమ్ అంతలాగా రియాక్ట్ అయిపోయింది. సీరియస్ కండిషన్. అలాంటప్పుడు క్యాన్సర్‌లో వాంతులు, విరేచనాలుగా పడతాయి. సీరియస్ కండిషన్, సెప్టిక్ కండిషన్స్‌లో కూడా అలా అయినప్పుడు పడతాయి. ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్‌లో యానిమల్ ఫుడ్ పాయిజనింగ్ అండి. అంటే మాంసాహారం ఏదో పాడైంది తినేసారు. నిలవదు తినేసారు. తినేస్తే అక్కడ స్పాయిల్డ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. తీవ్రమైన వాంతులయిపోతాయండి. ఒక అర్ధరాత్రి కాడ మొదలెడతది. దాని టైం దానికుంటది. మిడ్‌నైట్. తాగిన వెంటనే లేదా తాగుతుండగానే వాంతి అయిపోవడం మామూలు కండిషన్స్‌లోను. క్యాన్సర్ వాటిల్లో కూడా ఇలా తాగుతుండగానే వాంతి. తాగిన వెంటనే వాంతి. వేడి వేడిగా ఉన్నయి ఇష్టపడతారు. వేడి వేడిగా ఉన్నాయే ఇముడుతాయి లోపల. వేడివే ఉపశమనం. ముందు ఫాస్ఫరస్‌లో ఏం చెప్పుకున్నామంటే, తాగాక ఒక 2 నిమిషాలు లోపల ఉన్నాక, వేడెక్కాక మన శరీరం ఉష్ణోగ్రతకి ఆ తాగిన లిక్విడ్ వేడెక్కాక బయటికి పోద్ది. వేడిగా ఉన్నది ఉండదు లోపల. కానీ వీళ్ళకి ఆర్సెనిక్ వాళ్ళకి వెంటనే వాంతి అయిపోద్ది. కాసేపు ఆగడం అలాంటివి ఏమి లేవు. తాగుతుండగానే లేదా జస్ట్ తాగిన ఒక్క సెకన్‌లో వాంతి అయిపోద్ది. వేడివి ఇముడుతాయి ఈళ్ళకి. ఫాస్ఫరస్‌లా కాకుండా వీళ్ళకి వేడి వేడిగా ఉన్నాయే ఇముడుతాయి. చల్లటివి తాగలేరు. అంటే తాగిన వెంటనే వాంతి లేదా తాగుతుండగానే వాంతి అనేది 2 మందులు కదండీ అవి. ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, బిస్మత్ ఒకటి. కానీ కోల్డ్ హీటు ఆ ఏ డ్రింకులు వేడి ఒకళ్ళకి బాగుంటే చల్లగా ఉన్నాయి తాగితే ఇంకో ఫ్రిడ్జ్‌లో తీసుకొని తాగేస్తా ఉంటారు. బిస్మత్. ఈ 2 కూడా 3 ఫాస్ఫరస్ ఒకటుంది చూసారండి. ఈ 2 నిమిషాలు ఆగాక వాంతి అవుద్ది అనుకున్నాం కదా మరి. ఆ పైవి 2 ఆర్సెనిక్ ఆల్బమ్, బిస్మత్తులు అప్పటికప్పుడు వాంతి అయిపోతాయి ఇమ్మీడియేట్‌లీ. ఈ 3 కూడా స్ట్రాంగ్ యాంటీ క్యాన్సరస్ మెడిసిన్స్. ఆర్సెనిక్ ఆల్బమ్, బిస్మత్, ఫాస్ఫరస్. 12వది తీసుకుంటే స్టాఫిసాగ్రియా అండి. స్టాఫిసాగ్రియాకి ఒక కారణం ఒకటుంది. ఏంటంటే సర్జరీ. అబ్డామెన్ సర్జరీ తర్వాత వాంతులు అయిపోతా ఉంటాయి. అది స్టాఫిసాగ్రియా అవసరం. అదే హయోసైమస్ ఉంది చూసారండి? ఈ హయోసైమస్ అబ్డామెన్ సర్జరీ అయ్యాక ఎక్కిళ్ళు వచ్చేస్తుంటాయి. హిక్కాఫ్. పొట్టకి ఆపరేషన్ చేసి ఎక్కిళ్ళు. 20 అని పడింది అక్కడ 200 అన్నమాట. ప్లంబం మెటాలికం తర్వాతదండి. ప్లంబం మెటాలికం ఏంటంటే అది లెడ్ సీసం కదండీ లెడ్. ఇది బొడ్డు నొప్పండి. లోపలికి లాగేస్తున్నట్టుగా నొప్పి. మాస్టర్ అన్నారు పరుపు కుట్టేవాడు టాకా
ఇలా లాగి వెనక్కి లాగి పెడతారు చూసారండి, అలా లాగి పెడతాడండి. తాడిచ్చుకుని లోపలికి లాగినట్టు లాగేస్తాడు. కొంతమందికి అయితే ఈ పొట్ట కూడా అబ్డామిన్ కూడా లోపలికి ఇలాగ దొన్నిలాగా అయిపోద్దండి, పడవ దొన్నిలాగా. అంటే లోపలికి వెళ్ళి రిట్రాక్షన్ ఆఫ్ అబ్డామినల్ మజిల్స్ లోపలికి లాగేస్తాయి. విపరీతమైన కడుపు నొప్పి అండి. ఎందుకంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది దీనికి. పేగులు చలనం ఒక పద్ధతిలో వెళ్ళాలి కదా మరి. పైన పైన మింగితే ఒక కెరటం సృష్టించబడి ఆ మింగిన ముద్దను అలాగలగలగలగా కెరటంలాగా అలా కిందకి తీసుకెళ్ళిపోద్దండి. ఇక్కడ సరిగ్గా పేగుల్లోకి వెళ్తే కెరటం ఆగిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ముందుకి వెనక్కి కదిలిపోద్ది అంతే. కదిలిపోయి కెరటం బ్రేక్ అయిపోద్ది అక్కడ. కెరటం బ్రేక్ అయిపోతే ఇంకేముందండి, ఆ పేగులు ఒకదాంట్లోకి దూరిపోతాయి. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఇంటూ ససెప్షన్ అంటే ఇలా కాదు, దూరిపోతాయి అనమాట ఆ మెలుగులు. ఇంకా ప్రాణాంతకం ఉండదు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ ఇంటెస్టైన్ కొంత కట్ చేసేస్తారు. అయితే అక్కడ అలాగా అబ్స్ట్రక్ట్ అయిపోయి అక్కడ పాడైపోద్ది అనమాట. సీరియస్ కేసులు ప్లంబోమెటాలికం వల్ల సర్వైవ్ అవుతారండి వాళ్ళు. ఆ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ పోద్ది. ఇంకా కొన్ని సంవత్సరాల బట్టి కడుపు నొప్పి అండి, క్రానిక్ అబ్డామినల్ పెయిన్, దానికి కూడా ప్లంబోమెట్ పడితే గ్రేట్ మెడిసిన్ అండి. చాలా వాటికి ఇండికేట్ అవుతుంది. ఆ మెడికల్ చదువుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని చూద్దామండి. ప్లంబోమెటాలికం తర్వాత ఏమన్నా శన అంటే నులిపురుగుల వల్ల కడుపు నొప్పి వస్తుంది చిన్నపిల్లలకి. ఆ పిల్లలు చిరాకు పేచి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, గయ్యి అని పేచి పెడేస్తుంటారు, నిరంతరం ఎత్తుకుని తిప్పాలి. అలా ముక్కులు ఏడేడు గొలుపుకుంటా ఉంటారు నులిపురుగుల వల్ల. ఆ శన మూడుని బట్టే వేస్తారండి ఎక్కువ. ఆ మూడు ఏమైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, పాత వాళ్ళ దగ్గర కూడా ఓ పేచి అండి ఎత్తుకు తిప్పాలి, అలా నస పేచి తొల్లేస్తారు ఒక్కోసారి కింద పడి. లాస్ట్ది ఏమిటంటే మారం వీరం టుక్రియం, ఇది సినిమా పేరులో ఉంది, తాన వీర సూర కర్ణ అన్నట్టుగా. మారం వీరం టుక్రియం అండి, మామూలుగా సింపుల్ గా టుక్రియం అని అంటారు. ఇది వరం మెడిసిన్ అండి. వరమ్స్ దీనివల్ల తగ్గిపోతాయి. వరం కంప్లైంట్స్, వరమ్స్ వల్ల జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, వరమ్స్ వల్ల ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంచేత వరమ్స్కి టుక్రియం 6 వాడతారు, రెగ్యులర్ గా వాడతారు, ఒక్కోసారి 30 వాడతారు. ఇంకొక అది అలాగే ఒకే వరమ్స్ కంప్లైంట్ వాడతారు. ఇంకొక ఎడిషనల్ ఏమిటంటే టుక్రియంకి పాలిప్ ఇన్ ది నోస్ అండి, ముక్కులో తోక కంతులుండి ముక్కులు మూసిపోతా ఉంటాయి, అడ్డుపడతా ఉంటుంది. లేచి కూర్చుని ఇలా ఒక పక్కకి ఇలాగ ఆ పాలిప్ ఒక పక్కకు ఒరిగేటట్టుగా పడుకుంటారు. టుక్రియం వల్ల తగ్గుతుందని. ఇవన్నీ కూడా మనకి డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అండి, వికారం, వాంతులు, కడుపు నొప్పి, వాటికి సంబంధించిన మందులు. నెక్స్ట్ ఏమిటంటే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. కాన్స్టిపేషన్. జనరల్ గా కాన్స్టిపేషన్ కి విడిగా దీన్ని ఆలోచించడం కంటే క్రానిక్ డ్రగ్ వేస్తే మోషన్ ఫ్రీగా అయితే అది వాళ్ళకి ఆ తత్వం బాగుపడినట్లు లెక్క అన్నమాట. అలాగే వాడతారు ఏ డ్రగ్ అయినా సరే. ఏదైనా సెపియా అనుకోండి, ఆవిడ నాకు మోషన్ ఇది అయ్యాక నిద్ర బాగా పడుతుందండి, మోషన్ ఫ్రీగా అవుతుందండి, ఆకలి బాగా వేస్తుంది, 3 ఐటమ్స్ వెరిఫికేషన్కి మంచి పని చేసిందని అనడానికి. నిద్ర బాగా పడుతుంది, ఆకలి బాగా వేస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, ఈ 3. ఇంకొకటి ఉందండి, అది అసలుది ఏంటి, మందు వేసుకున్నాక నాకు మార్పు పెద్దగా కనపడలేదు, ఏదో బాగున్నట్టు ఉంది, ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, అది ఉన్నా సరే మనం వెయిట్ చేయాలండి. ఏం తగ్గలేదు అన్నాడు కానీ నాకు ఏదో వేసుకున్నా కొంచెం తేలిగ్గా ఉందంటాడు. ఆ తేలిగ్గా ఉండడమే ఫస్ట్ సైన్ అనమాట అండి, మంది కరెక్ట్గా పడింది అంటానికి. అంచేత అయినప్పటికీ కాన్స్టిపేషన్ ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్కి ఆ పరిజ్ఞానం కావాలి కనుక మనం దాని గురించి కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇందులో ఫస్ట్ కాన్స్టిపేషన్ అనగానే నక్స్వామిక అవసరం రావడానికి అనేక కారణాలు. మందులు ఎక్కువగా వాడేయడం, నిద్ర లేకపోవడం, మసాలాలు ఎక్కువ తినడం, అలాగే ఒళ్ళు కదలన్న దినచర్య, సెడెంటరీ హ్యాబిట్స్, అంటే అలా షాపులో అలా కూర్చుని ఉండిపోవడం, ఇంకా ఎక్కడికి లేవడం కూడా పొద్దున కూర్చుని సాయంత్రం లేవడం, మధ్యలో లంచ్కి లేవడం అంతే. అలాంటి వాళ్ళలో కూడా అలాగే అతిగా మందులు వాడేయడం, ఇవన్నీ మనం నక్స్వామిక చెప్పుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం మనం. వీటికి అలాగే హార్ట్ మెడిసిన్స్ అంటారు. హార్ట్ మెడిసిన్ అంటే ఆయుర్వేద మందులు, పసర మందులు,
ఇలాంటివన్నీ కూడా వేడి చేసే మందులు వీటి వల్ల కూడా మోషన్ అవడం మానేస్తుంది. అయితే వీళ్ళలో ఏమిటంటే లక్షణం కొంచెం మోషన్ ఫీలింగ్ ఉంటది. వస్తదని అనిపిస్తది. వెళితే రాదు. మళ్ళీ వెనక్కొచ్చేస్తారు. ట్రై చేసి కొద్దీ వెనక్కి పడతది అనుకున్నాం కదండీ మనం. రివర్స్ పెరిస్టాల్సిస్ అనుకున్నాం. అంటే పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్‌లో పేగులు అలా కిందకి తీసుకెళ్ళిపోవాలి ఆ పదార్థాన్ని. వెనక్కి ట్రై చేస్తే వెనక్కి లాగుతది. అదే మోషన్ వస్తున్నట్టు ఉంటది గానీ అవ్వదు. అంటే వీళ్ళేంటంటే మైండ్ డైవర్ట్ చేస్తే మోషన్ అవుద్దని ట్రై చేస్తే అవ్వట్లేదు కదా మరి. ఏ న్యూస్ పేపరో పట్టుకెళ్తారు. అది చదువుతుంటే మోషన్ అయిపోద్ది. అలా ఉంటది. అంచేత టాయిలెట్‌లో చదువుకోవడానికి ఏముంటదండి. ఇదే ప్రాబ్లమ్. అక్కడే పట్టేసుకోవాలి మనం. ఏదో 'ఆంధ్రజ్యోతి'యో, న్యూస్ పేపరో ఏదో ఉందంటే టాయిలెట్‌కెళ్ళేటప్పుడు ఆహా! మైండ్ డైవర్ట్ అవ్వాలమాట. అయితే మోషన్ అయిపోద్దనమాట నక్సలాంక. అంచేత ఇనెఫెక్చువల్ డిజైర్ అంటే వస్తున్నట్టుగా అనిపిస్తది. వెళ్తే అవ్వదు. మళ్ళీ బయటకొచ్చాక నాకు ఫ్రీగా అవ్వలేనట్టుంది. మళ్ళీ వచ్చేటట్టు ఉందన్న ఫీలింగ్ మిగిలిపోద్ది. దీంతో పాటు ఇరిటేట్ అవుతా ఉంటారు కోపం. అంచేత పొద్దుటే ఆళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఏదైనా పనున్నా సరే కొంచెంసేపు ఆగి ఏ 11కి వెళ్ళాలి ఈ గొడవలన్నీ అయిపోయాక. నక్సలాంక అది. నక్సలాంక తర్వాత మరి కాన్‌స్టిపేషన్‌లో అల్యూమినా. అల్యూమినా ఏమిటంటే వీళ్ళు ఇనర్షియా ఆఫ్ రెక్టమ్, ఇన్‌యాక్టివిటీ ఆఫ్ రెక్టమ్. అంటే రెక్టము బలం ఉండదు. తర్వాత ఏంటంటే డ్రై అయిపోతదండి అంతా. అయిపోయి ఆ బలం లేక సాఫ్ట్‌గా ఉన్నా సరే మోషన్ సాఫ్ట్‌గా ఉంటే అయిపోవాలి ఫ్రీగానే. హార్డ్ అయిపోయి గట్టి పడిపోతే అవ్వదు గానీ, సాఫ్ట్‌గా ఉంటే ఫ్రీగా అయిపోవాలి. సాఫ్ట్ స్టూలు అవ్వదు. గట్టిగా ఒగ్గబెడతారు. వెళ్తే అది సాఫ్ట్‌గా ఉంటది. మోషన్ మామూలుగానే ఉందండి. ఇలా గింజుకుంటున్నాడు అవ్వట్లేదంటారు. అంటే రెక్టమ్‌కి బలం లేదనమాటండి. పురీషనాళానికి బలం లేదు. అంచేత అది ఎంత గింజుకున్నా అవ్వట్లేదు. మోషన్ మాత్రం సాఫ్ట్‌గానే ఉంది. అల్యూమినా వాడతారనమాటండి. రెక్టల్ పెరాలిసిస్ కూడా ఉంది. అల్యూమినా ఈ పెరాలిసిస్‌లో చాలా గ్రేట్ మెడిసిన్ అండి. డ్రై అయిపోతారు మనుషులు అలాగా. చిన్న పిల్లల కాన్‌స్టిపేషన్ కూడా అల్యూమినా 6 వాడతారండి. అంటే మామూలు మోషనే గాని అవ్వట్లేదు. మామూలు మోషన్ అంటే సాఫ్ట్ మోషనే గాని అవ్వట్లేదు. గింజుకుంటుంటారు. అల్యూమినా 6 వాడతారు. తర్వాత 30 కూడా వేస్తారు. ఇక్కడ పొటెన్సీలు కేవలం ఏంటంటే కామన్‌గా వాడుతున్నవి వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి డాక్టర్స్ వాళ్ళు మార్చుకోవచ్చండి. నేను 200 ఏసాను చాలా బాగా పనిచేసిందంటే ఆయన ఎక్స్‌పీరియన్స్ అది. ఓకే. అది మనం చూసిన దానికంటే మనం అది ఇంకా బాగుంటే అది ఫాలో అవ్వచ్చు. ఎక్కడ వినదగిన ఎవ్వరు చెప్పినా అన్నారు మాస్టర్. ఎవరు మంచి చెప్పినా సరే మనం దాన్ని మంచిగానే తీసుకోవాలి. వాళ్ళ అనుభవానికి మనం అంగీకరించాలి. తర్వాత ఓపీఎం అండి. ఓపీఎం అంటే మోషన్‌కెళ్ళాలని సెన్స్ పోద్ది. ఎన్నాళ్ళకి బెల్ల కొట్టదింక. 10 రోజులైనా, 20 రోజులైనా నో సెన్సేషన్. అయితే మాత్రం బ్లాక్ బాల్స్ లాగా అవుతా ఉంటాయి గట్టి రాళ్ళులాగా, పెంటికల్లాగా. అది ఓపీఎం. ఓపీఎం కాన్‌స్టిపేషన్ కూడా చాలా ఫేమస్ మెడిసిన్. ఎందుకంటే విరేచనాలు తగ్గడానికి నల్లమందు వాడేవారు. విరేచనం అవ్వడానికి నల్లమందు వాడేవారు పూర్వం మనకి పూర్వీకులు. నల్లమందు ఆ ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్ చూసారంటే మనం ప్లంబర్ మ్యాట్‌లో చెప్పుకున్నాం. ఓపీఎం కూడా ఉంటది. పేగుల చలనం ఆగిపోద్దంతే అలాగా. ఇంకా ఇంకో వైద్యంలో ఏమి లేవు. ఒక్క హోమియోపతిలోనే దాన్ని బట్టి ఆ లక్షణాన్ని బట్టి వెయ్యాలి తప్పండి. మామూలుగా అయితే చాలా కష్టమండి. సర్జరీకెళ్ళిపోతారు. తర్వాత ఏమిటంటే ఇంకా ఉన్నాయి ఇవి. నేట్రమూర్ ఒకటుంది. నేట్రమూర్‌లో కాన్‌స్టిపేషన్ తీసుకుంటే మనకేమిటంటే వీళ్ళు చల్లదనం ఇష్టపడతారు కదండీ! ఇక్కడ గట్టిగా అయిపోతుంది. హార్డ్ మోషను వీళ్ళకేమిటంటే పొడారిపోతదనమాట. దాహం వేసేస్తా ఉంటది. మోషన్ కూడా హార్డ్‌గా అయిపోద్ది. డ్రైగా ఉంటది. మోషన్ అయిన తర్వాత కూడా చాలా సేపు అది పచ్చిగా ఉంటది. అయిన చోట. తర్వాత గ్రాఫైటిస్. ఈ గ్రాఫైటిస్ ఏమిటంటే వెళ్ళాలని ఉండదండి. కొంచెం వీళ్ళు గ్రాఫైటిసోళ్ళు బొద్దుగా లావుగా ఉంటారండి. చలి పడదు. వాళ్ళ తత్వం అనమాట. కొంచెం విచారంగా ఉంటారు మనుషులు. వీళ్ళకి మామూలుగా మోషన్ అయ్యే చోట అది కూడా కొంచెం కటింగ్‌లు అంటే ఫిషర్‌లయ్యి ఉంటాయి. పైల్స్ ఉంటాయి. ఆ పైల్స్ ఏమో ఇలాగా పొల ముక్కలు గుచ్చుకున్నట్టుగా ఉంటుంటది. మోషన్ అవ్వదు. నడుము నొప్పి బాగాను. ఇది గ్రాఫైటిస్.
అలాగే ప్లాటినా చూస్తే ప్లాటినా వాళ్ళు కూడా వీళ్ళు మామూలుగా ప్లాటినా వాళ్ళు మనుషులే తెలిసిపోతారు కదా మరి. మనకి కొంచెం గర్వం అయ్యి ఉంటాయి. అందరిలో వేరే కలలేరు, నేను చాలా గొప్పవాడిని అనే భావం ఉంటుంది. ఇవన్నీ ఉంటూ వీళ్ళకి అస్తమానం వస్తున్నట్టు ఉంటుంది అవదు నక్షలాగా. ప్లాటినా కొంతమందికి ఏమిటంటే ఈ ఫారినర్స్ వస్తారు చూసిన ఇమిగ్రెంట్స్, వాళ్ళు వేరే దేశం నుంచి వస్తారు కదండి, వస్తే వాళ్ళకి మోసం అవ్వదు. అలా ఇమిగ్రెంట్స్ కాన్సన్ట్రేషన్ కూడా ప్లాటినా వాడతారు. ట్రావెలర్స్కి కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కడో యాత్రలు అలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి మోసం అవ్వదు. నెక్సన్ అనుకుంటాం, ఒకసారి ప్లాటినా కూడా ఇండికేట్ అవుతుంది. తర్వాత హైడ్రాస్టిస్ మొదటించదు. హైడ్రాసిస్ 6, 30, 200 అలా వాడతారు. ఇది ఏమిటంటే హైడ్రాసిస్ కాన్స్టిపేషన్ ఉంటుంది, హార్డ్ స్టూల్ ఉంటుందండి. ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఇండికేట్ చేస్తుంది. హైడ్రాసిస్ ఆకలి పోతుందండి, పోయి ఇంక అన్నం తినబుద్ధి మోషన్ అవ్వదు, అంటే లోపల సిస్టమ్ అంతా జెండా ఇచ్చేస్తుంది అనమాట అండి. అది ప్రీ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ రాబోయే పరిస్థితుల్లో తిన్నది వంట పట్టదు, అలా ఎండిపోతారు. అప్పుడు హైడ్రాసిస్ పడుతుందండి. మొదటి ఇంచులు 30, 200, 1M, 10M అలాగే ఆయా పరిస్థితిని బట్టి. చిన్న పులిహార, చిన్న ఉప్మా ఏం తిన్నా ఇంక అసలు విరేచనాలు వాంతులు ఒకళ్ళకి. హైడ్రాసిస్ 200 వేసాక సిస్టమ్ సెట్ అయిపోయింది అంతే. హైడ్రాసిస్ కాన్స్టిపేషన్ అకాంపనీ అయి ఉంటుంది, చాలా కంప్లైంట్స్. అలాగే యాగిల్ ఫోలియా లాస్ట్ మంత్ చూశారు కదండి. యాగిల్ ఫోలియా అంటే మారేడు ఆకుల నుంచి తయారు చేస్తారు. మారేడు యాగిల్ ఫోలియా, ఇది కూడా కాన్స్టిపేషన్ పనిచేస్తుంది. యాగిల్ ఫోలియా మొదటి నుంచి వాడతారు, 6 పవర్లో కూడా వాడతారు. కాన్స్టిపేషన్ తర్వాత పైల్స్ అండి. ఈ పైల్స్ ఎలాగండి, మోషన్ అయ్యే చోట లోపల రక్తంలో రక్తనాళాలు ఇలా ఉబ్బిపోయి బుడగలలాగా వచ్చేస్తాయండి. అవే బుడగలు మోషన్ అయ్యే చుట్టూ, ఆసనం చుట్టూ కూడా వచ్చేస్తాయి. అది చిట్లిపోతే బ్లీడింగ్ అయిపోతుంటుంది. చిట్లకపోతే బ్లైండ్ పైల్స్ అంటారు, అలాగే ఉంటాయి. పెయిన్ వస్తుంటుంది, వాళ్ళకి పెయిన్ ఉండదు. ఆ పైల్స్ మనం ఎలా ఉంటాయి చూద్దాం అక్కడ. ఇది పరిస్థితి. ఇక్కడ ఇది రెక్టమ్, ఈ రెక్టము, ఇదేమో మోషన్ అయ్యే ద్వారం యానస్. ఈ రెక్టంలో చూడండి, రక్తనాళాలు బాగా సూపర్ఫిషియల్ గా ఉంటాయి, బాగా పైకి ఉంటాయండి. పైకి ఉంటే రక్తనాళాలు మీరు ఉగ్గబడతారు కదా, ఉగ్గబట్టినప్పుడు కొంచెం ఎలాగన్నా మోషన్ అయ్యేటప్పుడు కొంత ఒత్తిడి, ప్రెషర్ దాని మీద పడుతుందండి. ఈ రెక్టం మీద పడ్డప్పుడు ఏమవుతాయండి, అక్కడ ఈ రక్తనాళాలు మన దగ్గర వెయిన్స్ ఇలా బుడగలాగా ఉబ్బిపోతున్నాయి అన్నమాట. ఉబ్బిపోయి చివరికి వచ్చే కొద్ది ఇక్కడ కూడా ఉబ్బిపోతాయి. ఇవి చిట్లితే బ్లీడింగ్ అయిపోతాయి. మీరు ఇలా ముక్కినప్పుడు, ఇలా ఒగ్గబట్టినప్పుడు ఆ ఒత్తిడికి చిట్లిపోతాయి. చిట్లిపోయి పెయిన్, ఒక్కోసారి కొన్నిటికి పెయిన్ ఉండదు. ఇక్కడ చూడండి, అక్కడ ఆ మలద్వారాన్ని మూసేసిందండి, 2 ఇలాగ అడ్డంగా వచ్చేసింది. ఇక్కడ మొత్తం మూసేసింది. అంటే ఈ బాల్స్ లాగా వచ్చినాయి, చుట్టూరు వచ్చేసి అనుకోండి, మలద్వారాన్ని మూసేసినాడు పూర్తిగా. ఏదో గడియారంలా తీసుకుని 12 o'clock పైల్స్, 6 o'clock పైల్స్, 3 o'clock పైల్స్, 9 o'clock పైల్స్. ఏంటి ఉపయోగం ఏముందండి, మన సెన్సేషన్ బట్టి, ఆ ఫీలింగ్ని బట్టి, ఆ మొడాలిటీని బట్టి వేస్తేనే మందు పనిచేస్తుందండి. ఇక్కడ కింద రాసి ఉంది చూడండి, హెమరాయిడ్స్ ఆర్ స్వెల్లింగ్స్ కంటైనింగ్ డైలేటెడ్ వెయిన్స్ situated in the mucous membrane of the rectum or in the skin around the anus. అయితే వీటికి ఏంటి అంటే, పైల్స్కి బెస్ట్ మెడిసిన్ హోమియోపతి అనండి. పైల్స్ ఆపరేషన్ చేస్తే చాలా కాంప్లికేషన్స్, ఆ కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తాం తర్వాత. చూడండి ఏంటో పైల్స్ మందులు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇవి పైల్స్ మందులు, హిమరాయిడ్స్ మందులు. హిమరాయిడ్స్ ఏమన్నాయండి, ఫస్ట్ హెమామిలిస్. ఈ హెమామిలిస్ చాలా తరచుగా పైల్స్ లో ఉపయోగపడుతుంది. అయితే ఏంటంటే హెమామిలిస్ లో మెయిన్ ఫీచర్ ఏంటంటే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. బ్లీడింగ్ అయిపోయి పచ్చి పుండులాగా నొప్పిగా ఉంటుంది. టైప్ ఆఫ్ పెయిన్ పైల్స్ లో చాలా బాగా ఎక్కువ తీసుకుంటారు. పచ్చి పుండులాగా ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతుంది. అంతంత ముద్దల్లా పడిపోయిందండి. ఒక ఇంటికి వెళ్తే అతను సీరియస్గా ఉందని తెలుస్తుంది.
ఇంతంత బుడగలు, ఎంత బుడగలు అంటే పెద్దవే, చిన్న చిన్న బెలూన్స్ ఊరితే ఎంత ఉంటే అంత బుడగలు వచ్చేసినాయండి మాటనయ్యే చోట. ఆ బుడగల్లోంచే ముద్ద ముద్దలా బ్లడ్ పడిపోతుంది. హెమామిలిస్ మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులో వాడాను ఆడ. రోజుకో 2 మోతాదులు చొప్పున తట్టి ఒక 3, 4 రోజులు వేస్తే తగ్గిపోయింది. అంచేత పైల్స్‌లో బ్లీడింగు పచ్చి పుండులాగా ఉండడం. నొప్పి పచ్చి పుండులాగా ఇది మెయిన్ అండి. నొప్పిని బట్టే వేస్తారు మందు. బ్లీడింగును. బ్లీడింగ్ గూడా చూసారా, ఇక్కడ 2 రంగులున్నాయి. ఎర్రటి, ఎరుపు. ఈ ఎర్రటి ఎరుపుని చూసారండి, ఇది ఆర్టీరియల్ బ్లడ్ అండి ఇది. వీనస్ బ్లడ్ కాదు. వీనస్ బ్లడ్ అంటే ఇలా ఉంటది ఇంచుమించుగా ఈ రంగు. ఆర్టీరియల్ బ్లడ్ అంటే ఇలా ఉంటది. అంచేత వీనస్ బ్లడ్ అనమాట ఇది. ఇది హేమోమిలిస్‌లో. అలాంటప్పుడు హెమామిల్ 6 వాడితే, రోజు వాడితే లేదా 30 వేస్తే బ్లీడింగ్ ఆగిపోద్దండి. ఫైల్స్ కూడా లాగేస్తాయి. ఆ వెయిన్స్ కదండీ ఇవి, వెయిన్స్ ఉబ్బిన వెయిన్స్ కదండీ! ఆ ఉబ్బడం అది తగ్గిపోద్దండి హెమామిలిస్. హెమామిలిస్ వ్యక్తికి ఒక లక్షణం ఉందండి. ఆ వ్యక్తికి ఆ లక్షణం లేకపోయినా ఇయి ఉంటే సరిపోతాయి ఫైల్స్. ఏంటంటే, నాకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వటం లేదు. నాకు ఇంట్లో వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని నాకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వటం లేదు అన్న ఫీలింగు స్ట్రాంగ్‌గా ఉంటదండి హెమామిలిస్ వాళ్ళకి. అది. అదెప్పుడో తగులుతది, మీకెప్పుడో ఆ లక్షణం తగులుతది ఎవరో దగ్గరో, అప్పుడు ఉపయోగపడుద్ది ఈ మాట. ఇక్కడ మాత్రం టైల్స్‌లో బ్లీడింగ్ అయిపోతా ఉంటది. నొప్పి పచ్చి పుండులాగా ఉంటది. బ్లడ్ మాత్రం ఎర్రటి ఎరుపు కాకుండా కొంచెం ఇలా బ్రిక్ కలర్‌లో అవుతదనమాట. హెమామిలిస్ తర్వాత టైల్స్‌లో కూడా నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్ మోషన్ అయ్యాక నొప్పి చాలా ఎక్కువగా ఉంటదండి. ఉండి 2, 3 గంటలు అలా ఉండిపోద్ది. చురుకు చురుకుమని పొడుస్తా ఉంటది. ఇది నైట్రిక్ యాసిడ్ పుళ్ళు ఎక్కడైనా సరే అంచులు రఫ్‌గా ఉంటాయండి. నోట్లో పుళ్ళైనా ఎక్కడైనా సరే. ఇక్కడ మాత్రం పైల్స్‌లో మాత్రం ఏమిటంటే మోషన్ అయ్యాక ఒక అరగంట, గంట నొప్పి ఉంటది. చురుక్కుమని పినిస్‌తో ఇలా గుచ్చితే ఎలా ఉంటదో అలా ఉంటది. ఇక అనమంటే నాలుక పగులుంటదండి. మధ్యలో గొడ్డలు పట్టి కొట్టినట్టు నిలువుగా పగులుంటది నైట్రిక్ యాసిడ్. అంచేత క్రాక్డ్ టంగ్, టంగ్ ఇది లాంగిట్యూడినల్లీ క్రాక్డ్, ఫిషర్డ్ టంగ్. అది నైట్రిక్ యాసిడ్ అంటారు. నైట్రిక్ యాసిడ్ ఈ 3 కూడా, ఈ 2 కూడా చాలా తరచుగా అవసరం అవుతాయండి పైల్స్‌లో. చాలా కేసుల్లో ఇవి క్యూర్ చేస్తాయి బాగా. పాలిన్సోనియా మాత్రం కాన్‌స్టిపేషన్‌తో ఉన్న పైల్స్ అండి. నొప్పుంటది, బ్లీడింగ్ అవుతుంటది. అయితే ఇక్కడేమంటే పైల్స్ తగ్గితే గుండె దడ వస్తది. గుండె దడకి మనం జాగ్రత్తగా ఉంటే పైల్స్ వస్తాయి. పైల్స్ ఆపరేషన్ చేయించినా, పైల్స్ సప్రెస్ చేసినా సరే గుండెకెళ్ళిపోద్ది. ఎలాగైతే కీళ్ళ నొప్పులు సప్రెస్ చేస్తే గుండెకెళ్ళిపోయిందో ఎబ్రోటియానంలోను అలాగనమాటండి ఇక్కడ. అంచేత పాలిన్సోనియా జాగ్రత్తగా వాడాలండి. కాన్‌స్టిపేషన్‌తో పైల్స్ అనమాట. ఇక్కడ నొప్పి, బ్లీడింగు అన్నీ ఉంటాయి. గుండె జబ్బు, పైల్స్ ఒకటి తగ్గితే మరొకటి ఆల్టర్‌నేట్ అవుతా ఉంటది. అదే చెప్పాను. గుండె దడ, పాలిన్సోనియాలో పాల్పిటేషన్ ఆఫ్ హార్ట్ ఆల్టర్నేటింగ్ విత్ హిమోరాయిడ్స్. హిమోరాయిడ్స్ అంటే పైల్స్. పైల్స్‌కి వేరే పేరిది. హిమోరాయిడ్స్. ఎక్కువ ఈ టెక్నికల్ బుక్స్‌లో అన్ని హిమోరాయిడ్స్ అంటారు. అలా ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా పైల్స్ ఉండి దురదేసేస్తా ఉంటది. ఆసనం దురదేస్తాం. అది కూడా కాన్‌స్టిపేషను, ఆసనం దురదేస్తా ఉంటది. పైల్స్ ఉంటాయి. అది కాలిన్సోనియా. నక్స్వామికాలోకొద్దాం. ఈ నక్స్వామిక ఎలాగండి? కాన్‌స్టిపేషన్‌తో పాటుగా కోపం ఉంటది. మోషన్ ఎళ్తున్న ఫీలింగ్ ఉంటది గానీ, మోషన్ రాదు. ఇవి ఉంటాయి, పైల్స్ ఉంటాయి. పెయిన్ ఉంటది, బ్లీడింగ్ ఉంటది. అంటే నక్స్ విడిగా పైల్స్ లక్షణాలు కాకపోయినా నక్స్ గారు తెలిసిపోతారు మనకి. అలాగే హ్యాబిట్స్ కూడా అన్నీ అలా సరిపోతాయి. హ్యాబిట్స్ అంటే అంత చెడ్డోడని కాదండి. ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు. ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు నక్స్. ఆ డామ్ డూమ్ మొత్తం వెరీ స్ట్రిక్ట్ వే ఆఫ్ లైఫ్. రిజిడ్ వే ఆఫ్ లైఫ్. వాడు తెగ పని చేసేస్తాడు. ఎవడు చేయకపోయినా ఊరుకోడు. అలా చండ శాసనుడు. ఇలా ఉంటాయి నక్సల్‌లోను. ఆఫీసర్‌లు వాళ్ళందరూ ఎక్కువ నక్సల్‌లోకి వెళ్ళిపోతుంటారండి. ఫైల్స్‌లో నక్సవామిక తర్వాత రటన్‌హియా. ఈ రటన్‌హియా ఒకటి బాగా కామన్‌గా ఇండికేట్ అవుతుంది నాకు. ఫైల్స్‌లో ఎక్కువ అవసరమయ్యేది హెమామిలిస్, నైట్రిక్ యాసిడ్, ఈ రటన్‌హియా. ఎలాగ రటన్‌హియా?
మోషన్ అయినప్పుడు విపరీతంగా మండిపోదని గిలగల్లాడిపోయేంత మంట ఉంటది. మంట ఉంటది. పోనీ మోషన్ అయిపోయింది హమ్మయ్య! వదిలిపోయింది అనడానికి లేదండి ఇది. మోషన్ అయ్యాక 2, 3 గంటల పాటుగా అలా మంట కూడా ఉంటానే ఉంటది. మండిపోతా ఉంటది. అది రెటెన్‌హియా అండి. 30, 200. మంట అది ఎక్కువ కదండీ! వైటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది గాని 200 కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత పివోనియా. ఈ పివోనియా ఏంటంటే మోషన్ అయ్యే చోట చిన్న చిన్న గడ్డలు, కురుపులు వచ్చేస్తాయి. చీము పట్టేస్తదండి. ఎంత పెయిన్ అంటే బోర్లా పడుకొని ఉంటారండి. ఇలాగ వాష్ చేసుకునేటప్పుడు ఇలా చెయ్యి వేలు తగిలిందో ప్రాణం పోయినట్టు అయిపోద్ది. అయిపోయి ఇలా బోర్లా పడుకుండి పోతారండి. 2 పిరుదులు ఇలా దగ్గరగా వచ్చినా సరే ఆళ్ళు తట్టుకోలేనంత బాధనమాట. అది బోర్లా పడుకుంటారు. మోషన్ అయ్యించాక అసలు తట్టుకోలేరండి. అన్నిటికంటే పెయిన్‌ఫుల్ కండిషన్ మన పివోనియా. మోషన్ అయ్యేచోట గడ్డలు, కురుపులు, చీములతో ఉంటదనమాట. యాస్కులర్ స్కిప్ అండి. యాస్కులర్ స్కిప్ ఏమిటంటే కాన్‌స్టిపేషన్‌తో పైల్స్ ఉంటాయి. నడుము నొప్పి ఉంటది. యానస్ దగ్గరే పుల్ల ముక్కలు ఉన్నట్టుగా ఉంటది. ఆ ఫీలింగ్ ఉంటదనమాట. అది యాస్కులర్ హిపోకాస్టాన్. సల్ఫర్. సల్ఫర్‌లో ఏంటంటే పైల్స్ బర్నింగ్. మోషన్ మామూలుగా అవుతుంది. ఉడుకుగా ఉంటదాడ. అక్కడ మోషన్ అయ్యే ఆ రెక్టమ్‌లో కూడా వేడిగా ఉన్నట్టు ఉంటది. మోషన్ కూడా వేడిగా ఉన్నట్టు ఉంటది. పైల్స్ మండుతాయి. మిగతా సల్ఫర్ లక్షణాలు ఉంటాయన్నమాట. 11 గంటలకు ఆకలేయడం, ఉడుకు, ఈ ధోరణి అవన్నీ సల్ఫర్. ఇంకా అంచేత పైల్స్ మందులెక్కువ. చూడండిక్కడ. అమామిలిస్ బ్లీడింగ్ పైల్స్, పచ్చి నొప్పి. నైట్రిక్ యాసిడ్ బ్లీడింగ్ అవుద్ది. వరుకు నొప్పి అనగా వరుకు నొప్పి కాదు, చురుకు నొప్పి. చురుకు నొప్పి. తర్వాత నక్స్వామిక మోషన్‌కెళ్తే అవ్వదు, చిరాకు. సల్ఫర్ మంట. అలాగే రెటన్‌హియా కూడా విపరీతమైన మంట మనం చెప్పుకున్నాం. గంటల కొద్దీ ఉంటది. ఇవి పైల్స్ తాలూకు పరిస్థితి. పైల్స్ తర్వాత ఫిస్టులా. ఫిస్టులా చూడండి. ఫిస్టులా అంటే మోషన్ అయ్యే చోట గొట్టం లాంటి పుండు. అది లోపలికి ఉంటదండి. ఉండి బయటికి మాత్రం గొట్టం కనిపిస్తది అంతే. ఫిస్టులా అది. యానస్ వద్ద నాళం లాంటి పుండు. ఇది లోపలంతా అల్లుకుపోయి దాని ఓపెనింగ్ యానస్ వద్ద బయటికి ఒక చిన్న బొడుకులాగా, గడ్డలాగా కనపడుతుంది. ఆ లోపల ఈ నాళాలన్నీ చీము పోసేసి, ఆ చీము మరి బయటికెళ్ళాలి కదండీ! ఆ బొడుపు దగ్గరికొచ్చి స్టాక్ అనమాట. అక్కడ ఆ బొడుపు పగులుతది. ఆ పగిలేటప్పుడు విపరీతమైన బాధొచ్చేస్తదండి. పగిలిన వెంటనే హమ్మయ్య! సతికిల పడిపోతారన్నమాట. గిలగిల్లాడిపోవడం అలాగా. పగిలి పస్ బయటకొచ్చేస్తది. చాలా ఇబ్బంది పడతాం. ఫిస్టులా అది. గొట్టం లాంటి పుండు. మరి దానికి ఏంటి పరిస్థితి అంటే నైట్రిక్ యాసిడ్, స్టిచ్చింగ్ పెయిన్. సైలీషియా గూడా ఉంది. పస్ ఫార్మేషన్ ఉంటది. చలికి ఉండలేకపోవడం, కొంచెం బెరుకుతనం అది ఉంటది మనిషికి. సైలీషియా ఒక కాషన్ చెప్పుకున్నాం కదండీ! లోపల ఫారిన్ మ్యాటర్ ఏదున్నా సరే, ఏదో చెయ్యి ఇరిగిందట, స్క్రూలేసారట, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట, లెన్స్ ఏసారట. ఇలాంటివి ఏమున్నా సరే అక్కడ చీము పోసేసి పెద్ద గడ్డ అయిపోయి బయటకి బస్మని కొట్టేస్తది చీముతోటి. చీముతో పాటు ఆ ఫారిన్ బాడీ కూడా బయటకు పోద్ది. అంటే శైలీష్ ఎప్పుడు కూడా చాలా తరిచి అడగాలండి. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో ఆపరేషన్ చేశారట, లోపల స్క్రూ పెట్టారట, స్క్రూ అలా వదిలేసారట అంటే వీడు 70 ఏళ్ల వయసులో శైలీష వేసుకున్నా సరే, చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో పెట్టిన స్క్రూ బయటకొచ్చేద్ది. చీము పోసేసి అక్కడ మామూలుగా రాదండి. చాలా బాధాకరంగా. అంటే శైలీష జోలికి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఈ ఫారిన్ బాడీస్ లేని కేసుల్లోనే వెళ్ళాలి. శైలీష ఇండికేట్ అయితే వెళ్ళాలన్నమాట. అంటే జనరల్‌గా పిల్లల్లో ఈ ఎగ్జామినేషన్ ఫియరు, పరీక్షల భయాలు అయ్యి ఉంటాయి. వాళ్ళకి వాడతామన్నమాట ఇది. కాన్ఫిడెన్స్ లేకపోవడం. వాడు వాడితే మళ్ళీ కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి ఎగ్జామ్స్ అవి బాగా రాస్తారు. మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోతారు. అది శైలీష. వరికంకికి చెంటలో రాస్తారండి. వరికంకికి సిలికా అంటే ఇసుక నుంచి తయారు చేస్తారు. అదే మిరకిలిది ఒక స్తబ్దతగా ఉన్న ఒక పదార్థం చాలా అద్భుతమైన మందుగా ఎలాగా తత్వాన్ని మొత్తం మార్చేసి మందుగా ఎలాగా ఉంటదంటే, ఇంటర్నల్‌గా లోపల ఆ ఇసక రేణువులో ఉండే ఆ డైనమిక్ ఫోర్స్ అనమాటండి. ఇసక రేణువులోని డైనమిక్ ఫోర్సు ఈ నూరటం వల్ల, కుదపటం వల్ల బయటకొచ్చేసింది. అంచేత మనం వాడేది ఇంక పదార్థం కాదండి. దాని యొక్క ఆహ్, చైతన్యాన్ని వాడుతున్నాము. అసలు చైతన్యాన్ని మందు కింద వాడుకుంటున్నాం. అది చూడండి విచిత్రం.
ఒక పదార్థం హోమియోపతిలో పదార్థం మందుగా వాడమండి. మదర్ టీచర్లు అయ్యి పదార్థం ఉంటాయి. 6లో కొంత పదార్థం ఉంటది గానీ, 30 దాటాక ఇంక 30 గాని 30 దాటాక నో మెటీరియల్. అంతా చైతన్యమే. చైతన్యం క్వాలిటీ, పదార్థం క్వాలిటీ అన్నీ కొంచెం ప్యారలల్‌గా ఉంటాయండి. యాజ్ అబౌవ్ సో బిలో. పైనేముందో కింద అదే ఉంటది. దాని నుంచే మన బాడీ అంతా కట్టుకుని బాడీ అంతా ఏర్పడింది. కనుక ఆ చైతన్యంలోంచి తయారు చేశారు ఈ మందు. నూరి అలాగే శైలీష జాగ్రత్తగా వాడాలి. తర్వాత బెర్బరిస్ వల్గారిస్ ఉంది. బెర్బరిస్ వల్గారిస్ ఇక్కడ చురుకుపోటు ఉంటది. ఉండి పైల్స్ మీద బాగా పనిచేస్తది. అయితే పైల్స్ ఆపరేషన్ చేసేసి తగ్గించేస్తే మాత్రం వాళ్ళకి హార్ట్‌లోకెళ్ళిపోతాయి. అది. పైల్స్ హార్ట్‌లోకెళ్ళిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయండి ఇక్కడ. దీనికి ఎక్కువ కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి వాడతారు. రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి. ఒక కిడ్నీ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నొప్పి అలాగా తన్నుతా ఉంటది. ఎక్స్‌టెండ్ అవుతా ఉంటది. అలాంటప్పుడు బెర్బరిస్ వల్గారిస్ వాడతారు. ఇక్కడ పైల్స్‌లో కూడా ఏమిటంటే చురుకుపోటు ఉంటది. మనం అది ఇండికేట్ అయినప్పుడు వెయ్యాలి. హెపార్సల్ఫ్ అండ్ హెపార్సల్ఫ్. ఫిస్టులాలో ఏంటంటే మరి గొట్టం లాంటి పుండు కదండీ! చీము పట్టేసింది కదా! సారీ ఇక్కడ పైన బెర్బరిస్ కొంచెం మళ్ళీ చెప్తాను. బెర్బరిస్ వల్గారిస్ ఫిస్టులాకి వాడామనుకో ఇండికేట్ అయినప్పుడు వెయ్యాలి. ఎందుకంటే ఫిస్టులా తగ్గిపోయి టీబీ వచ్చేస్తుంది. టీబీ సప్రెస్ అయితే మళ్ళీ ఈ ఫిస్టులా వచ్చేస్తుంది. అలాంటప్పుడు బెర్బరిస్ వల్గారిస్ వాడతారు. రెండింటిని కవర్ చేస్తది. ట్యూబర్కులోసిస్ అని వాడుతున్నారు. బెర్బరిస్ వల్గారిస్ రిలేషన్. ఫిస్టులా, ట్యూబర్కులోసిస్. అదేమిటండి కాలిన్సోనియా, పైల్స్, హార్ట్ ప్రాబ్లమ్స్. ఫిస్టులాలో లాస్ట్‌ది నాలుగోది హెపార్సల్ఫ్. హెపార్సల్ఫ్ ఇది హెపార్సల్ఫ్ అంట్లోకి పస్ ఫార్మేషన్ చీము పట్టడాన్ని ఆపేస్తది. చీము పట్టనివ్వదు. పస్ పట్టి విపరీతమైన తలుపొస్తది. హెపార్సల్ఫ్ 200 వేస్తారు ఫిస్టులాలో. ఇవి ఇవాళ మనం గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, ఫైల్స్, ఫిస్టులా ఇంకోటేంటంటే ఫిషర్. ఫిషర్ అంటే చిట్లు పడడం అండి. అది కట్ అవ్వడం అనమాట. యానస్ దగ్గర ఇలా కట్ అవుతుంది. ఆ కట్ అయింది చాలా పెయిన్ వచ్చేస్తా ఉంటది. నైట్రిక్ యాసిడ్, హివోనియా, రటన్హియా. నైట్రిక్ యాసిడ్ అంటే చురుకుపోయి పోటొచ్చేస్తది. హివోనియా అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే టచ్ సెన్సిటివ్ అండి. అక్కడ అస్సలు టచ్ ఏమన్నా మోషన్ అయినప్పుడు వాష్ చేసుకునేటప్పుడు అది అస్సలు టచ్ తట్టుకోలేరనమాట. తీవ్రమైన పెయిన్ అంటే ఏమని రాసామంటే ఇక్కడ మనం సెన్సిటివ్ టు పెయిన్. రటన్హియాలో మోషన్ అయ్యాక ఫిషరే చాలా మండిపోతా ఉంటది. మండిపోయింది మోషన్ అయ్యాక ఊరుకుంటదా 2, 3 గంటల పాటుగా ఆ మంట అలా బాధపెడతా ఉంటది. ఇంకా ఎక్కువ టైం కూడా బాధపెడతా ఉంటది. అది రటన్హియా. ఈ ఫిషర్‌కి వాడతారు ఈ మందులు. ఇంకా ఉంటాయి. మనం మెయిన్ మెడిసిన్ చెప్పుకున్నాం. మెయిన్ ఇండికేషన్ చెప్పుకున్నామండి. ఈ థెరపటిక్ బుక్స్‌లో కూడా అలా పొలోమని తెగిచ్చేస్తారండి. అయన్నీ చదివితే అందులో ఏంటి దేనికేంటి అన్నది ఏం అర్థం అవ్వదు. అంచేత తరచుగా అవసరమయ్యే మందులేంటి? వాటి ఇండికేషన్స్ బ్రీఫ్‌గా ఏమి తెలిస్తే ఆ మందేయగలమో అంతవరకునే మనం చెప్పుకుంటున్నామండి. ఒక్కో మందు గురించి పేరా రాసేసామనుకోండి పెద్ద పెద్దగానే. అంతా కలగాపులగం అయిపోయి ఇందులో దేని స్పెషాలిటీ ఏమిటో తెలీదు. అదనమాట. అంచేత ఏంటంటే బ్రీఫ్, పాయింట్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్. గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా పెద్ద ఇయన్నీ పెద్ద పైల్స్, ఫిస్టులా, ఫిషర్ అంటే గ్రేట్ సర్జన్ అనమాట ఇంకా. ఈ మందులన్నీ కూడా గ్రేట్ సర్జన్. ఆపరేషన్‌లన్నిటిని అవాయిడ్ చేస్తాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక కేస్ ఉంది. ఆ కేస్ ఏమిటంటే పైల్స్‌తో వచ్చాడాయన. వచ్చినప్పుడు కేస్ షీట్ అంతా తీసుకున్నారు మాస్టారు, ఈకే గారు. మాస్టర్ చేసిన కేస్ అనమాట ఇది. ఇదేంటంటే మాస్టర్ ఈకే క్యూర్డ్ కేసెస్ అని యూట్యూబ్‌లో పెడుతున్నారు. మన సోదరులు. సోదర బృందం వారు. ఆ కేసులు చాలా అద్భుతమైన కేసులండి అయన్నీ కూడా. మాస్టర్ గారు క్యూర్ చేసిన కేసులు. వీళ్ళేంటంటే మన వాళ్ళందరికి తెలియాలి, అందరూ నేర్చుకోవాలి, ఈ శాస్త్రం వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వాలని చెప్పి
మాస్టర్ క్యూర్డ్ కేసెస్ అని యూట్యూబ్లో ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఒక్కొక్క కేసు ఒక అమృత గుళికలాంటిదని వాడుతుంది నేర్చుకునే వాళ్ళకి. ఒక ఆయనేమో ఫైల్స్ బాగా బాధపడుతున్నాయని వచ్చాడు. వచ్చేలోకి అతను మామూలుగా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఏదో లేట్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత కేక్ షీట్ కొంత రాశాక ఇలా బాధపడుతున్నాయి ఫైల్స్ అన్న తర్వాత, మరి మీకు అలవాట్లు ఏంటి, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు అని అడిగాడు. కోపంగా చూసాడు. నాకు ఫైల్స్ మందేవాడు చాలు అన్నాడు కోపంగా. అంతే, డ్రగ్ దొరికేసింది. కోపంగా చూడడం, ఫైల్స్కి మందేవాడు నాకు ఏం అక్కర్లేదు కానీ అన్నాడు. ఆ టోన్ ఉంటుంది చూసారండి, ఆ టోన్ బట్టి, ఆ మాట తీరుని బట్టి, తరహాను బట్టి మందేసి ఏమేశారనుకున్నారు, నక్స్వామిక వన్నం వేసలోకి చక్కగా తగ్గిపోయింది. అంచేత మనం చూద్దాం ఆ కేసు. ఇది ఆ కేసు ఎలా ఉందండి, చదువుదామండి. A tall person with prominent muscles and veins, aged 65 years, came to our dispensary for the treatment of internal piles. He was red in complexion. We gathered his symptoms in the following way. Bowel movement was not satisfactory since 6 months. So thought he was passing stool daily. He was not satisfied. Unsatisfactory outlet. Daily he went to the toilet 3-4 times, returning with unfinished feeling, ineffectual desire. He used many medicines in allopathy and Ayurveda, but he felt betterment as long as he was using medicines. అంటే మందులు వాడుతున్నంత సేపు బాగుంది, అంతే, తర్వాత మానేస్తే మళ్ళీ మోషన్ అవ్వట్లేదు. యాజ్ హీ ఫెల్ట్ సమ్ గ్రోత్స్ ఇన్సైడ్ ది యానస్, ఏవో కొన్ని బొడుపుల్లాగా వచ్చినాయి. ఈ అప్రోచ్డ్ అనదర్ డాక్టర్ హూ డయాగ్నోజ్డ్ యాజ్ ఇంటర్నల్ పైల్స్. ఈ పైల్స్ నాయన ఇవి అని ఆ డాక్టర్ గారు చెప్పారు. నో పెయిన్, నో బ్లీడింగ్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి, ఏదో పళ్ళు లూజ్గా ఉన్నాయని తీయించేశారు. థర్డ్ పాయింట్ ఏమిటి, కళ్ళల్లో కొంచెం క్యాటరాక్ట్ డెవలప్ అవుతుంది. ఇదంతా కూడా తీసుకున్నాక ఏం అడిగారంటే, అగ్రికల్చరిస్ట్ కదా, ఏమడిగారంటే మాస్టర్ గారు చెప్పింది హిస్టరీ అడిగారు. అంటే నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, పూర్వం ఎలా ఉంటుంది, ఇంకా నీ యాటిట్యూడ్ అవన్నీ అడిగారు. అయితే కోపంగా చూసేటట్టు ఏమన్నాడు, హీ రిఫ్యూజ్ టు టెల్, చెప్పడానికి ఇష్టపడలేదు. యాంగ్రీలీ, కోపంగా చూశాడు. కోపంగా చూసి ఏమన్నాడు, ఇదే అండి మెయిన్ కీ ఆఫ్ ది కేసు ఇదే. మనం హిస్టరీ అడుగులోకి హీ రిఫ్యూజ్ టు టెల్ అండ్ యాంగ్రీలీ అండ్ సేయింగ్ దట్ ఓన్లీ హీ కేమ్ ఫర్ పైల్స్ ట్రీట్మెంట్. నేను పైల్స్ కోసం వచ్చానండి, అది తగ్గించడం ముందన్నాడు. అంటే ఐ ట్రైడ్ నక్స్వామిక 1 dose. మాస్టర్ రాసి ఐ అంటే మాస్టర్ గారు మాట 17/8/82, ఆగస్టు 17, 1982. ఆఫ్టర్ 3 weeks ఈ సెట్ దట్ హిస్ బౌల్ మూమెంట్ వాజ్ సాటిస్ఫాక్టరీ. ముందు ఫ్రీగా మాట్లాడడం మొదలెట్టింది. 3 weeks తర్వాత అండి అదే వెయిట్ చేయడం ఇంపార్టెంట్ అండి. బట్ గ్రోత్స్ వర్ సేమ్, గ్రోత్ ఎక్కడికి పోలేదు, ఆ బొడుపులు అలాగే ఉన్నాయి. అప్పుడు ఆయన మెయింటైన్ చేశారు అలాగా, ఇంకా మళ్ళీ రిపీట్ చేయకుండా మెయింటైన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చారు, నవంబర్ 3 వచ్చాయండి. అప్పటికే ఇది ఎప్పుడు, ఆగస్ట్ అండి, ఆగస్ట్ 17, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంచుమించుగా 2.5 నెలలు దాటాక గ్రోత్స్ పోయాని వచ్చాడు, ఆ బొడుపులు తగ్గిపోయాయి. అప్పుడు మీకు డాక్టర్ ఫైల్స్ అని చెప్పారు కదా, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అన్నారు. ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారండి, గ్రోత్స్ వర్ క్యూర్డ్, ఫైల్స్ తగ్గిపోయి. వన్స్ అగైన్ ఐ పే మై లవింగ్ రెస్పెక్ట్స్ టు హనుమాన్ అండ్ మై గురు డాక్టర్ ఈ కృష్ణమాచార్య. అంచేత ఏమిటంటే అది మన సోదర బృందం వాళ్ళు మాస్టర్ గారికి నమస్కరిస్తూ కింద మాటలు రాశారన్నమాట. ఎందుకంటే 10 మంది లోక కళ్యాణం కోసం ఇలాంటివి చేస్తుంటారని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అందరూ కూడా మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ కూడా. అంచేత మంచి కేసు పెట్టారు. అయితే మనకిక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కొంత అతని మనస్తత్వం ఇది ఏమిటంటే, ఇలా చూసిన వెంటనే మందు తెలిసింది కదండి, చూసిన వెంటనే మందు తెలియడం సింథసిస్ అంటారు. సింథసిస్ అంటే అలా చూసిన వెంటనే 5-6 పాయింట్ ఒకే దాంట్లోకి వచ్చి పలానా మందు అని తెలుస్తుంది అనమాట. అది ఎలా తెలుస్తుందంటే, మెటీరియల్ మెడికా బాగా చదువుకుని, కెంట్ మెటీరియల్ మెడికా చదువుకుని,
మెడికాతోనే చాలా కాలం డాక్టర్లు వైద్యం చేస్తూ, అప్పుడు మిగతా మెడికల్ అవ్వచ్చుండి, రిపర్టరీలు అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. ముందు మెడికల్ స్టెబిలైజ్ అయ్యాక ఇలా చూస్తే మనిషి కొంచెం పలానా అని తెలిసేటట్టుగా మనం బాగా చదువుకున్నాక అప్పుడు వెళ్ళాలన్నమాట. ఇది అలాగా చూసిన వెంటనే మెడికల్ చదువుకోవడం, ఇలా మాస్టర్ గారు లాంటి వారి యొక్క సందేశం ద్వారా మనం నేర్చుకోవడం వల్ల చూసిన వెంటనే పలానా మందు అని అనిపిస్తుంది. అది సింథసిస్ అనమాట, అనిపించడం. చూసిన వెంటనే అనిపించడం. కానీ దీన్నే కొన్ని పాయింట్స్ కింద మనం రాసుకుని మనం ఎనలైజ్ చేసి మనం చేసామనుకోండి, అది ఎలా చేస్తాం ఇప్పుడు? సమాధానం చెప్పడం ఇష్టం లేదు, సమాధానం చెప్పడానికి తిరస్కరిస్తున్నాడు, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇరిటేట్ అవుతున్నాడు. అదే కదండి ఇక్కడ, క్వశ్చన్ అడిగితే ఇరిటేట్ అవుతున్నాడు, సమాధానం చెప్పడం ఇష్టం లేదు, ఎవర్షన్ టు ఆన్సర్. సమాధానం చెప్పడం తిరస్కరిస్తున్న, రిఫ్యూజ్ టు ఆన్సర్. ఇరిటబుల్ క్వశ్చన్ వెన్, ప్రశ్నిస్తే ఇరిటేట్ అవుతున్నాడు. ఇంకోటి ఏమిటి, డాక్టర్ అడిగితే చెప్పడానికి ఏముందండి, కానీ అక్కడ డాక్టర్ దగ్గర కూడా కోపంగా చూసి మాట్లాడాలంటే ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా స్వల్ప విషయాలకు కూడా కోపం వచ్చేస్తుంది. స్వల్ప విషయాలు కూడా కోపం వచ్చేస్తుంది. 4 పాయింట్లు అండి ఇక్కడ. స్వల్ప విషయాలకు కూడా కోపం వచ్చేస్తుంది ఒక పాయింట్. ట్రిఫిల్స్ అంటే స్వల్ప విషయాలు. ట్రిఫిల్స్కి కోపం వచ్చేస్తుంది. ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదు, ఆన్సర్ చెప్పడం తిరస్కరించినాడు. అది పెడదాం మనం, ఆ పాయింట్లే మనం పెడదామండి. చూడండి నెక్స్ట్, యాంగర్ ట్రిఫిల్స్, స్వల్ప విషయాలకు కోపం తెచ్చుకునే స్వభావము. ఇంకా నక్స్వామికి వచ్చేసింది కదా. ఆన్సర్ ఎవర్షన్ టు, ఆన్సర్ రిఫ్యూజెస్ టు, చెప్పలేదు, పైల్చి మంది ఇవ్వండి అంతే. ఇరిటబిలిటీ క్వశ్చన్ వ్యాన్, ఏదైనా అడిగితే కోపం అవుతుంది, ఇరిటేట్ అయిపోతున్నాడు. టాసిటర్న్ అంటే మాట్లాడడం ఇష్టం ఉండదు, ఇండిస్పోజ్ టు టాక్. టాసిటర్న్ అంటే మొహం ముడిచి కూర్చోవడం అనమాట అండి, అడిగిన దానికి చెప్పకుండానే. టాసిటర్న్, ఇండిస్పోజ్ టు టాక్, ఇవే కదా. ఇప్పుడు పాపంగా చూసి నేను పైల్స్కి వచ్చాను మందు, దానికి ఇవ్వండి చాలు అన్నాడు కదండి, దానికి ఇవ్వండి చాలు అనడానికి 4 పాయింట్లు అనమాట. నాకు సంప వచ్చేది జస్ట్ ఒక్క మాటలో ఈ పాయింట్లన్నీ అందులోంచి పుట్టుకొచ్చినాయండి. అలాగేమిటంటే సింథసిస్ అలవాటు అవ్వాలి, ఎనాలిసిస్ కూడా అలవాటు. ముందు సింథసిస్ అవ్వాలి. ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది. ఎప్పుడు ఇది ఎనాలిసిస్ ఫస్ట్ స్టెప్ అవ్వదండి. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉండరు కాక, రాజేంద్ర శంకరన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుని, పి శంకరన్ గారి దగ్గర సైమల్టేనియస్ గా మెటీరియల్ కూడా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. మనం ఎప్పుడు కూడా మెటీరియల్ నాలెడ్జే బ్యాక్గ్రౌండ్ అండి, తర్వాత ఎనాలిసిస్ కూడా నేర్చుకుంటాం అన్నమాట. కరెక్ట్ డ్రగ్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒక కేసు, నక్స్వామిక ఫైల్స్ కేసు అనమాట. ఈకే గారు క్యూర్ చేశారు, మాస్టర్ గారు క్యూర్ చేసి మనలాంటి వాళ్ళకి, తర్వాత తరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా ఆయన వైద్యం కానీ, ఆయన యొక్క అనుభవం కానీ, అలాగే మాస్టర్ గారు ఇచ్చిన భారత భాగవతాదులు మనం తరించడానికి కానీ అన్ని రకాలుగా మార్గదర్శకుడై మన జీవితాన్ని మాస్టర్ గారు నడిపిస్తున్నారు. దేవుడి గదిలో కూడా లైట్ లేదని, మాస్టర్ దగ్గర లైట్ లేదంటామండి. దేవుడి గదిలో లైట్ లేదనుకోండి, మాస్టర్ దగ్గర లైట్ లేదు, లైట్ వేయండి అంటాం. అంటే దేవుడి గదిలో ఉండేది మాస్టర్ గారు అనమాట. ఇంక అంటే భగవంతుడి కంటే ఎక్కువ గురువు ఎప్పుడు అంతేనండి. ఆయనకి భగవంతుడు సంతోషించేది కూడా దానికే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది కాన్స్టిపేషన్ మనం చెప్పుకున్నాం కదండి ఫస్ట్ లో. ఈ కాన్స్టిపేషన్ లో కొన్ని పాయింట్స్ మనం చూద్దామండి. ఇక్కడ కాన్స్టిపేషన్తో పాటు తలనొప్పులు వచ్చే మందులు ఇవి కొన్ని ఉన్నాయి. నీకు ఎలాగ పెడతాను కదా, మీరు చూద్దిరిగాను. తలనొప్పులు అయ్యి కాన్స్టిపేషన్తో పాటు తలనొప్పులు వచ్చి బ్రయోనియా నక్స్వామిక, ఓపియం అయ్యి ఉన్నాయి కానీ నేట్రమూరు, బ్రయోనియా నక్స్వామిక ఇదన్నమాట. ఇంకో హెడ్ పెయిన్ అకాంపైన్డ్ బై కాన్స్టిపేషన్, తలనొప్పి కాన్స్టిపేషన్ దగ్గర కలిసి ఉంటాయి. ఇప్పుడును ఎవరికి, బ్రయోనియాకి. నక్స్వామిక అయ్యేది, నక్స్వామిక ఉంది కానీ బ్రయోనియా కంటే కూడా స్ట్రెంగ్త్ బ్రయోనియాయే స్ట్రాంగ్ అండి. ఎప్పుడు మోషన్ అవనప్పుడు తలనొప్పి రావడం, బ్రయోనియాయే స్ట్రాంగ్. అలా రిలేటివిటీ మనకు తెలుస్తుంది కొంత. అలాగే హెడ్ పెయిన్ కాన్స్టిపేషన్ డ్యూరింగ్ అని ఉంది ఇక్కడ. ఇంకోటి ఈ జట్రూప కర్కస్ అండి, నేపాళం. ఇది నేపాళం మీకు తెలిసి ఉంటుంది. నేపాళం చెట్లు ఉంటాయి, నేపాళం కాయలు నల్లగా కోలగా ఉంటాయి కాయలు. పూర్వం రోడ్డు పక్కన కంచెల కింద వేసేవారు. నేపాళం పళ్ళతో పళ్ళు దొంకునేవారు, పళ్ళ సరుకులు అన్నీ లాగేస్తాయి.
అది జెట్రోపా కర్కస్. ఇలాగే చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎంత ఇంపార్టెంటో వీటి వల్ల మనకు తెలుస్తుందండి. చూడండి, మోషన్ అవ్వకపోతే వికారం పెట్టేస్తా ఉంటది. స్టమక్ నాజియా డ్యూరింగ్ కాన్స్టిపేషన్, కాక్యులస్ ఇండికస్ మెయిన్ అది. ప్లంబమెట్ కూడా ఉంది. ఇది కూడా హైపరికం ఇచ్చారు. అది ఏంటన్నది చూద్దాం. బాగా లోతైన అర్థం అనమాట ఇక్కడ హైపరికానికి. కుప్పర్ మెటాలికం, పాలిన్సోనియా ఉంది మరి ఇక్కడ. పాలిన్సోనియా కాన్స్టిపేషన్తో పైల్స్ ఉంటాయనుకున్నాం కదండి. ఈ కాన్స్టిపేషనే మెయిన్. ఇక్కడ మోషన్ అవ్వకపోతే వికారం పెడతా ఉంటది. కాక్యులస్, పాలిన్సోనియా ఇవన్నీ. కాక్యులస్ మరి వికారం ఉంది కదా, మరి బస్సులో వెళ్తే వికారం వాంతులు అవుతాయి కదా, అంచేత హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే పొట్టకు సంబంధించిన బాధలన్నీ కాన్స్టిపేషన్తో కూడి ఉంటాయి. నక్సవామికి ఇదనమాట. అబ్డామినల్ కంప్లైంట్ అకాంపైన్డ్ బై కాన్స్టిపేషన్. ఏమన్నా నక్సవామిక, ప్లంబం మెటాలిక్ ఇప్పుడు అనుకున్నాం, తాడిచ్చులు అవుతున్నటువంటి లోపలికి అనుకున్నాం. అల్యూమినా కూడా అంతేనండి. అసలు సెన్సేషన్ ఉండదు. రెక్టం ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. పక్షవాతం వచ్చేసి ఎంత గింజుకున్నా సాఫ్ట్ మోషన్ కూడా బయటికి రాదు. కాన్స్టిపేషన్ ఎప్పుడైతే మోషన్ ఫ్రీ కావదో పొట్ట బరుంపు వచ్చేస్తుంది. ఈ మందులు గ్యాస్ ఫార్మేషన్తో కాన్స్టిపేషన్, లైకోపోడియం, సల్ఫర్. మిగతా మందులు కూడా ఉంటాయి. కొన్ని మనకు తెలిసిన మందుల ద్వారానే మనం వెళ్తాం. మిగతా కూడా ఇవి ఎందుకు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ అప్పుడు చదువుకోవాలి మనం. మెటీరియల్ మెడికల్ తీసి త్రూ మెటీరియల్ మెడికల్ వెళ్ళాలండి ఎప్పుడు. కాన్స్టిపేషన్ ఓవరాల్గా మోషన్ అవ్వని మందులు అండి చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కాన్స్టిపేషన్ మందులే. యాస్కులర్ స్కిప్ మనం చెప్పుకున్నాం, పొల మొక్కలు ఉన్నట్టు ఉంటుంది అనుకున్నాం. మోషన్ చోట అల్యూమినా చెప్పుకున్నాం. ఇక్కడ 3 ఉన్నాయి, అల్యూమినా, అల్యూమినా ఒకటే మనం వాడతామండి, ALUM. అల్యూమినా ఏమిటంటే మామూలుగా రెక్టం మోషన్ అది రెక్టం ఏదైతే ఉందో అది ప్యారలైజ్ అయిపోతే పట్టుత్వం తగ్గిపోతుంది. అలాగే బ్రైవేనియా కూడా డ్రై అయిపోయి మొత్తం లోపలంతా మ్యూకస్ మెంబ్రేన్స్ అన్ని డ్రై అయిపోతే అంతేనే అలా మంచినీళ్ళు గ్లాసులు తాగేస్తూ ఉంటాడు. పాలిన్సోనియా కూడా అంతే కదండి. పైల్స్తో పాటుగా కాన్స్టిపేషన్, కాస్టికం కూడా రెక్టం పెరాలసిస్, గ్రాఫైటిస్ కూడా కాన్స్టిపేషన్. బొద్దుగా లాగు ఉంటారు, విచారంగా ఉంటారని చెప్పుకున్నాము. మెగ్నీషియం 3 ఉందండి ఇక్కడ కాన్స్టిపేషన్. ఇది చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంది. మెగ్నీషియం 3 వీళ్ళకి సముద్రం ఒడ్డుకి వెళ్తే మోషన్ అవ్వదు ఫ్రీగా. నేట్రమ్ కూడా కాన్స్టిపేషన్లో ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఓపియంకి అసలు బెల్లే కొట్టదు అనుకున్నాం కదండి. ఇంకా అన్నాడైనా స్పీలింగ్ రాదు. ప్లంబం మెటాలికంలో ఏంటంటే ఇంటెస్టైనల్ పెరాలసిస్, ఇది ప్లంబం మెటాలికం. PLB లెడ్, ప్లాటినా వాళ్ళకి అంతే కదండి కాన్స్టిపేషన్. ఇవన్నీ మనం ఏదో ఒక చిన్న ఈవెంట్ గుర్తు రావాలండి సందర్భం. ప్లాటినా ఏం చెప్పుకున్నామండి, ట్రావెలర్స్ లేదా ఇమిగ్రెంట్స్, ఎక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాడు, అది అక్కడికి వెళ్ళాక మోషన్ అవ్వదు. అలా ట్రావెలర్స్కి, యాత్రికులకి ప్లాటినా. అలా రోటా ఇది మోషన్ అయ్యేటప్పుడు ఆ రెక్టం బయటకు వచ్చేస్తూ ఉంటుంది కూర్చుంటేనే. ఇలా గొంతు కూర్చుంటే అంటే సిట్టింగ్ ఆన్ ది ఫీట్, గొంతు కూర్చుంటే ప్రొలాప్స్ ఆఫ్ రెక్టం. ఇదొకటి, పోడోఫిల్లం ఒకటి ఉన్నాయి కొన్ని మందులు. రెక్టం బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా సెపియా కాన్స్టిపేషన్ అండి. శానిక్యులా అంటే మనం చెప్పుకున్నాం. శానిక్యులా గురించి ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తు ఉందో లేదో మరి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడంటే చిన్నపిల్లలు పాలు మానరు, సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా సరే, వాంట్స్ టు బి నర్స్డ్ కాన్స్టెంట్లీ. దానికి వాడారు. ఇంకో కేసు చెప్పాం, ఇంట్లో కూర్చొని అలా తింటూ ఉంటాడు, అన్ని అడుగుతూ ఉంటాడు, తెప్పించుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు, బయటికి ఏ పని చేయడు, కూర్చుని తినమే. అలాంటి వాడు కూడా శానిక్యులా పడదు అని చెప్పుకున్నాం. వాళ్ళకి మోషన్ ఫ్రీ కావాలన్నమాట. కాన్స్టిపేషన్ డ్రగ్లో అది ఒకటి. అలాగే ఇవన్నీ కాన్స్టిపేషన్ మెడిసిన్స్. ఇలాగా జస్ట్ అనాలిసిస్ అనమాట, కంపారిటివ్ అకౌంట్. చూసారంటే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. సెపియా ఈ మందులు ఇక్కడ లేవంటే ఇంకో పాయింట్లో కవర్ అవుతాయి అనమాట. కాన్స్టిపేషను, పైల్స్ కలిపిన మందులండి. పాలిన్సోనియా ఉంది. పాలిన్సోనియా కంటే కూడా ఇక్కడ ఏమి ఇచ్చారండి, నక్సవామిక, సల్ఫర్, రటన్హియా ఇచ్చారండి. ఏలో ఇచ్చారు. క్యాల్కేరియా ఫ్లోర్ హార్డ్ మోషన్ అవుతుంది. కాన్స్టిపేషన్తో పాటు అస్తమానం యూరిన్కి వెళ్ళడం అంటే ఇది వీటిని ఏమంటారు, కాన్కమిటెంట్ సిమ్టమ్స్. ఒక లక్షణం ఇంకో లక్షణంతో ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఇది ఉంటే అది ఉంటే ఇదని. దాని కాన్కమిటెంట్స్ మీద చాలా గొప్ప ట్రీట్మెంట్ చేస్తారండి.
దీనికి అది దానికి ఇది కలిసి ఉంటుంటాయి. ఏమి సంబంధం లేని లక్షణాలు రెండు కలిసి ఉంటాయి. అది ఇక్కడ కాన్స్టిపేషన్ తోటి యూరిన్ బంద్ అయిపోతుంది, కెంతారిస్. పైన సరస్పరిల్లాకి ఏంటంటే కాన్స్టిపేషన్తో పాటుగా అస్తమానం యూరిన్ అయిపోతుంటుంది. ఇది ఏంటంటే బట్టి పట్టడం కాదండి, ఎప్పుడైనా అలాగా ఏది ఇవి చిన్న రిఫరెన్స్ కింద అలా తిరిగేస్తున్నారు అనుకోండి, ఇప్పుడో వెలుగుతుందండి ఎక్కడో తక్కమని ఆ పేషెంట్కి. ఎందుకంటే మీకు వాళ్ళకి తగ్గాలని ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమలోంచి ఎప్పుడో చదువుకుని అంచేది మాస్టర్ ఏమన్నారంటే బుర్రలో పడేసి ఉంచండి అన్నారు అంతే. మరి అన్నీ ఎలా గుర్తుంటాయని మర్చిపోతాం కదా అనుకుంటాం మనం. విని మరిచిన వాడు అవుతాడు కానీ వినని వాడవడు, అదే మాస్టర్ గారు చెప్పింది. చదివి మరిచిన వాడు అవుతాడు కానీ చదవని వాడవడు. అంచేత బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుందండి మీలో ఉన్న ప్రేమతత్వాన్ని బట్టి. అది టక్కమని ఆ అవసరాన్ని బట్టి వేళ ఇదే ఈ పాయింటే అప్పుడు మనం చదువుకున్నాం అని వస్తుంది అనమాట. ఇంకో యూరిన్ బంద్ అయిపోయింది, మోషన్ బంద్ అయిపోయింది, క్యాంతారిస్. అలాగే మోషన్ కాన్స్టిపేషన్తో పాటుగా యూరిన్లో బ్లడ్ పడిపోతుంది, లైకోపోడియం. చూసారు, ఇది పెక్యులర్ సిమ్టమ్స్ అంటారు. స్ట్రేంజ్, రేర్, పెక్యులర్ అంటుంటాం కదండి, ఇవన్నీ అవేనండి. ఇది ఆ వ్యక్తులకి పడతాయి తప్ప అందరికీ పడవు కదా, జబ్బులు బట్టి వేయం, ఆ వ్యక్తులు ఉంటేనే వేస్తాం. అంటే ఇవన్నీ స్ట్రేంజ్, రేర్, పెక్యులరే. అందులో ఇది ఇంకా పెక్యులర్. ఈ మోషన్ కాన్స్టిపేట్ చేసి ఇదప్పుడు వీళ్ళకి చాలా బాగున్నట్టు ఉంటుంది అతను, వెల్ ఫీలింగ్ గా, అన్యూజువల్లీ ఫీలింగ్ వెల్ అకాంపైన్డ్ బై కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అని చెప్పు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ. యాసిడ్ పాస్ లో మోషన్ చదువుతుందని చెప్పి హుషారుగా ఉన్నట్టు. కాన్స్టిపేషన్ తో పాటుగా మోషన్ అయ్యే చోట యానస్ ఇచ్చింది దురద, ట్యూబర్కులిన్. ఇలాగా చిన్న చిన్న అయినా సరే ఒకసారి అలాగా తిరిగేస్తే ఎక్కడో చోట వెలిగితే అవసరమైనప్పుడు. చూసారు, ఇది పెక్యులర్గా ఒక డ్రగ్ ఇచ్చారు. ఇది ఏంటో సిమ్టమ్ చూద్దాం. రెక్టమ్ కాన్స్టిపేషన్ అకాంపైన్డ్ బై స్కిన్ ఎరప్షన్. పార్థీనియం, ఈ మధ్య కాంగ్రెస్ గ్రాస్ అని ఎలర్జీ ప్లాంట్ అండి ఇది. ఎలర్జీ ప్లాంట్ పార్థీనియం జిస్టులోపోరం, ఎక్కడ పడితే అక్కడ ఉంది. కాంగ్రెస్ గ్రాస్ అంటారు, తెల్ల పువ్వులతో వచ్చేస్తూ ఉంటది. అదనమాట. దానికి మెటీరియల్ మెడికల్ ఉంది, క్లార్క్ మెటీరియల్ మెడికల్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ అకాంపైన్డ్ బై స్కిన్ ఎరప్షన్స్. రెక్టమ్ కాన్స్టిపేషన్ టు అకాంపైన్డ్ బై స్కిన్ ఇచ్చింగ్ ఆఫ్ ఇంటెన్స్ ఇచ్చింగ్. అలా ఇలా కాదండి, చాలా భయంకరమైన దురద. ఇది ఏంటనుకున్నారు, ఇది డాలికస్ ప్లూరియన్స్. ఇది దురద గొండి చిక్కుడుకాయల్లో ఉంటాయండి. కాయలు చిక్కుడు పాదులాగా ఉంటది, 3 ఆకులు ఉంటాయి, చిక్కుడుకాయల్లాగా ఉంటది. ఆ చిక్కుడుకాయ అంతా కూడా నువ్వు అనమాట అండి. డాలికస్ ప్లూరియన్స్, ముకునా ప్లూరియన్స్. దీన్ని మంచి అప్లికేషన్ ఏంటంటే పచ్చకామర్లు జాండీస్ వాళ్ళకి ఒళ్ళు విపరీతంగా దురదొచ్చేస్తుందండి, ఎక్కడ పొక్కు ఉండదు, ఏముండదు, దద్దురు ఉండదు, విపరీతంగా గోకేస్తారన్నమాట ఈ జాండీస్. అలాగే డాలికస్ ప్లూరియన్స్ వాడతారు. ప్లూరియన్స్ అంటే ప్లూరిటస్ అంటేనే దురద. కానీ ఆ పదార్థానికి ఏ పదార్థాన్ని భగవంతుడు ఎలా సృష్టిస్తాడో చూడండి. ఆ పైన దురదేసే నూగు ఉంటది కదా, నూగేమిటి హ్యాండిల్ చేయలేం మనం. అసలు ఎలా అనగానే అప్పుడే ఇలా గాలిలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా గోకేసుకుంటాం మనం. ఆ నూగు తీసి బెల్లంలో వేసేసి కలిపేసి ఇచ్చేస్తే నులిపురుగులు పడిపోతాయి. ఆ చిక్కుడుకాయ పైన ఉన్న నూగు కానీ తీయడమే కష్టం, మనకంతా దురదహేస్తుంది. జాగ్రత్తగా తీసి బెల్లంలో మధ్యలో పొదిగి తినిపించేస్తే నులిపురుగులు పడిపోతాయి. నువ్వుగైతే మనం పారిపోతాము, అల్లిపోయి దురదకే అదే నువ్వు నులిపురుగులు పోగొట్టారు. అలా ఉంటాయి పదార్థాలు చిత్రంగానే. చాలా పదార్థాలు ఉంటాయి అలాంటి చిత్రమైన అన్ని నేను రికార్డ్ చేశాను ప్రత్యేకించి. చాలా తిరిగానండి వీటి మొక్కల గురించి, చాలా అడవులన్నీ తిరిగాను. వాళ్ళు చేసేవి ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి, విచిత్రం. చూసారు, కాన్స్టిపేషన్తో పాటు స్పైనల్ కంప్లైంట్స్ ఇవన్నమాట. ఇలా ఇదంతా కాన్స్టిపేషన్ గురించి. వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది కాన్స్టిపేషన్లో, కాలీసల్. అదే క్లీన్ టంగ్ ఉంటే నేట్రమ్ మూడు, వైట్ కోటెడ్ టంగ్ ఉంటే కాలీసల్. మిగతా లక్షణాలు కూడా చూస్తుంటాం. అంటే ఎంత చిన్న చిన్న ఇవి కూడా మనకి హోమియోపతిలో లెక్కలోకి తీసుకోవాలన్నది తెలుస్తుందన్నమాట. కాన్స్టిపేషన్తో పాటు నోరు దుర్వాసన ఏముందండి ఇక్కడ, కార్బోలిక్ యాసిడ్, ఓపియం, సోరినం. ఇలాగా కాన్స్టిపేషన్లో 6 సైనేజ్. చూసారు, పాలిన్సోనియాలో ఒకటి ఉందండి. కాన్స్టిపేషన్ ఉందా, మోషన్ అవ్వట్లేదని మనం విరేచనానికి ఏదైనా మందు వాడామనుకోండి, ఆ విరేచనం అయ్యాక ఇంకా మోషన్ బిగిసిపోద్దటండి. కెథార్టిక్స్ అంటే విరేచనకారులు వాడాక
వర్స్ ఆఫ్టర్ స్టూల్ విచ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఓన్లీ విత్ కెథాటిక్స్. వాడాక కాన్స్టిపేషన్ ఇంకా ఎందుకంటే వాడిని రక్షణ తోచుకుంది గుండె జబ్బు రాకుండానే. వీడు ఎన్ని ట్రిక్కులు వేసినా మళ్ళీ వాడిని కాన్స్టిపేషన్ లోనే పెడుతుంది, గుండె దాకా వెళ్ళనట్లేదండి. అది లోపల ఉండే వైటల్ ఫోర్స్ మన ఎంత రక్షకుడుగా లోపల నుండి పనిచేస్తున్నాయండి. వైశ్వానరుడు రూపంలో ఆకలి రూపం అహం వైశ్వానరు భూత్వ. జీవులు ఆకలి రూపంలో వైశ్వానుడు అని పిలువబడే నేను ఆకలి రూపంలో ఉంటా అన్నారు. అలాగే ఏమిటంటే ఈ లోపల ఉండే వైటల్ ఫోర్స్ మనల్ని రిస్క్ లో పడేదంటే మనం ఏదైనా పొరపాటు చేసినా మళ్ళీ బయటికి గంటేస్తూ ఉంటాం. పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంది. కాన్స్టిపేషన్ చిల్డ్రన్ ఇక్కడ కూడా లైకోపోడియం, క్యాల్కేరియం, ఓపియం ఇవన్నీ ఉన్నాయి. మెగ్నీషియం మూలు చెప్పుకున్నాం ఇందాక. మెగ్నీషియం మూలు ఇది పిల్లల్లో కాన్స్టిపేషన్. సముద్ర పొడ్డుకి వెళ్ళినా సరే మోషన్ ఫ్రీగా అవుతుందని చెప్పుకున్నాం అంటే మెగ్నీషియం మూలు. చంటి పిల్లల్లో మోషన్ అవ్వకపోతేనే కాన్స్టిపేషన్ చిల్డ్రన్, ఇన్ఫాంట్ ఓపియం ఇలా ఉన్నాయి. ఈ మందులని అక్కడ ఏంటంటే మనం ఇంకా ఓపియం పడకముందే మనం మన సూక్ష్మలో మనం ఏ చిట్కాతోనే తగ్గించేసుకున్నాం అనుకోండి ఇంకా మరి బాటిల్ ఫెడ్ చిల్డ్రన్ యొక్క కాన్స్టిపేషన్ ఇది. పాలపిండితోటో అలా తయారు చేసాం మనం, లేదా మనం తల్లిపాలు కాకుండా వాడించాం అనుకోండి. మెయిన్ అల్యూమినా ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ అండి, ఆర్టిఫిషియల్ ఫుడ్. మిగతా బాటిల్ ఫెడ్ వాళ్ళు కాన్స్టిపేషన్. ఇలాగా ఈ ఫైల్ అంతా కాన్స్టిపేషన్ గురించి అనమాట. చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి. కాన్స్టిపేషన్, కాఫీ అగ్రవేషన్. కాఫీ 2-3 సార్లు తాగంటే మాట్లాడదు. చూడండి నక్సంక మాస్కస్ కూడా ఉంది, కస్తూరి. వీళ్ళకి అయోడియం వాళ్ళకి చల్లటి పాలు తాగితే ప్రిమాటం అయిపోతుంది. రెక్టమ్ కాన్స్టిపేషన్, కోల్డ్ మిల్క్ ఎమిల్గేషన్. చల్లటి పాలు తాగితే మోషన్ ఫ్రీగా అయోడియం. ఇలాగనమాట ఈ చిన్న చిన్న విషయాలాగా అంతాయి. ఒకసారి అలా తిరగేసుకుంటే ఎక్కడో మనం విన్నాం ఇది అని ఆ టైంకి మళ్ళీ రిఫరెన్స్ మెటీరియల్గా చదువుకోవాలండి. ఈ ఒక్క పాయింట్ మీద వేయడానికి కాదు. డెలివరీ అయ్యాక పురుడు వచ్చాక మోషన్ ఫ్రీగా అవ్వదు. డెలివరీ ఆఫ్టర్ నక్సాంక, పాలెన్సోనియా, బ్రయోనియా ఇవన్నీ కూడా. అది పిల్లలకు పళ్ళు వచ్చే టైంలో మోషన్ అవ్వదు. డెంటిషన్ టైంలో మెగ్నీషియం మూలు పిల్లలు కాన్స్టిపేషన్ అనుకున్నాం కదండి, ఇక్కడ పడుతుంది అన్నమాట. ఇలా పాలు పడవ ఒకటిని మోషన్ అవ్వదు. అలాగే పాలులాగా వాంతి చేసేసుకుంటా ఉంటారు. పొల్లటి వాంతితోటి మెగ్నీషియం కార్బ్. అది చిన్నపిల్లలు పాలు పడక పొల్ల వాసన అక్కడ అంతా గది అంతా మెగ్నీషియం కార్బ్. ఇది మెగ్నీషియం మూలు కాన్స్టిపేషన్, మెగ్నీషియం కార్బ్ విరేచనాలు చంటి పిల్లలకి. ఇలా చిన్న రిఫరెన్స్ అనమాట. అలా తిరగేయడం మన చిన్నట్లో బ్రీఫ్గానే ఉండిపోకుండా కొంత అలాగలా రిఫర్ చేయడం. ఇక్కడ చూడండి ఇదే అంటాం కదా, శైలీషియాలో చెప్పుకుంటాం మనం. మోషన్ సగం వచ్చాక మళ్ళీ వెనక్కిపోద్ది లోపలికి, రిసీడింగ్. శైలీషియా కాన్స్టిపేషన్కి మనం చెప్పుకుంటాం దాన్ని. మిగతా వాటికి కూడా ఉంది. రెక్టమ్ కాన్స్టిపేషన్, డిఫికల్ట్ స్టూల్ రిసీడ్స్ అంటే బ్యాక్ పోద్ది మళ్ళీ సగం వచ్చాక. ఓపియము, శైలీషియా, మెగ్నీషియం మూరు, యాసిడ్ మూరు, నాట్రమ్ మూరు ఇవన్నీ ఉంటాయి. యాసిడ్ మూరులో ఫైల్స్ గురించి కూడా మనం ఇంకోసారి చెప్పుకోవాల్సి ఉందండి. దీన్ని ఎక్కువగా రెఫర్ చేయలేదు మనం. యాసిడ్ మూరులో విపరీతంగా కూర్చుంటే ఆ ఫైల్స్ వల్ల కూర్చోలేరండి, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆసనం అంతా పెయిన్ వచ్చేస్తూ ఉంటుందండి, అంత పచ్చిగా నొప్పిగా ఉంటుంది. అది యాసిడ్ మూరు. అది ఫైల్స్. జత టైం పూర్తి అయింది, 9:30 అవుతుంది. ఇక్కడితో ఆఫ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.